తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 6 గ్యారంటీల అమలు దిశగా అడుగులు వేస్తుంది. ఈ క్రమంలో ప్రజాపాలన ద్వారా దరఖాస్తులు సైతం స్వీకరించింది. ఆ గడువు కూడా నేటితో పూర్తయింది. మరి ఈ 6 గ్యారంటీలను కాంగ్రెస్ అమలు చేస్తుందా? కాంగ్రెస్ ఆ దిశగా ఎంతవరకు ముందుకు సాగుతుంది? ఇలాంటి విషయాలను ప్రముఖ అనలిస్ట్ రావు గోపాలరావు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు అంటుంది. ఈ 6 గ్యారంటీలు ఎంతవరకు అమలు చేయగలరు? 6 గ్యారంటీల్లో ఆల్రెడీ 2 గ్యారంటీలు అమలు చేసామని చెప్తున్నారు వాళ్ళు. మిగతా అమలు చేయాలంటే దాదాపు 60,000 కోట్ల పైచీలకు బడ్జెట్ కావాలి. అంత ఈజీ టాస్క్ కాదు. ఎందుకంటే ఆల్రెడీ గత ప్రభుత్వం తెలంగాణ ఏర్పడిన తర్వాత గత 9.5 సంవత్సరాలలో 6 లక్షల కోట్ల అప్పు దాకా చేసి పెట్టు. అది ఇది ఏదైతుందో అమలు చేయాలంటే చెప్పినంత సులువు కాదు. ఇక్కడ ఏదైతుందో బస్సులు కాబట్టి ఆల్రెడీ ఒక సిస్టమ్ రన్నింగ్ ఉంది కాబట్టి అది లాభమా దాన్ని నష్టం తర్వాత పూరించుకుందామనే ఉద్దేశంలో మహిళలకు బస్సు ఫ్రీ బస్ అన్నది ఇవ్వడం జరిగింది. ఫ్రీ బస్తోని 50% లాభం ఉన్నది, 50% నష్టం ఉన్నది. ఇటు ఆర్టీసీకి నష్టము ఒకటి, గవర్నమెంట్కు నష్టము. కాకపోతే కొందరు ఇప్పుడు ప్రతిరోజు రెగ్యులర్గా స్కూల్కి పోయేవాళ్ళు కానీ, కాలేజీకి పోయేవాళ్ళు కానీ, తర్వాత ఆఫీసులకు పోయేవాళ్ళు కానీ, ఊర్లకు ప్రయాణం చేసేటాళ్ళు కానీ వాళ్ళందరికీ బస్ జర్నీ అన్నది ఫ్రీగా వచ్చేసింది కాబట్టి వాళ్ళకు డబ్బులు కొన్ని సేవ్ అవుతాయి. దానికి పర్యవసానం ఏంటంటే ఇప్పుడు ఆటోలు, చిన్న చిన్న ఆటోలు, ఆ తర్వాత టెంపోలు, దాని మీద జీవనాధారం ఏదైతుందో వాళ్ళు రోడ్డున పడే పరిస్థితి ఉన్నది. ఆటో డ్రైవర్లు కూడా స్ట్రైక్ చేయడం జరుగుతున్నది. చాలా మటుకు వాళ్ళకు అది అంత ఈజీగా వాళ్ళకు వర్కౌట్ అయ్యేది కాదు. ఇది ఏదో ఆటో డ్రైవర్లకు ఆల్టర్నేట్ చూపిస్తాము అది దాని మీద అది అంత ఈజీగా కాదు. కాకపోతే గవర్నమెంట్ మన పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఆటో వాళ్ళకు నెల 15,000 రూపాయలు ఎంతో ఇస్తున్నాం అన్నది అట్లా కంపెన్సేట్ చేస్తే అదే ఒకటి. ఇప్పుడు ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచారు. ఆరోగ్యశ్రీ 10 లక్షలు పెంచారు. ఆరోగ్యశ్రీ 10 లక్షలు పెంచారు. ఆరోగ్యశ్రీ 10 లక్షలు పెంచినంత మాత్రాన అది వాస్తవంగా మంచిదే పెంచడం. కాకపోతే బడ్జెట్ ఎంత ఉన్నది, ఎంతమంది ఇయర్లీ వీళ్ళ దగ్గర డేటా ఏంది, మెడికల్ అండ్ హెల్త్ ఉంటుంది కదా, ఆరోగ్యశ్రీ పేమెంట్స్ ఎంత అవుతున్నాయి. కాకపోతే మంచిది. ఆరోగ్యశ్రీ పెంచే ముందు కూడా వీళ్ళు ఈ ప్రభుత్వం నేనేం చెప్తున్నా అంటే కార్పొరేట్ వైద్యం వచ్చిన తర్వాత గత 30 సంవత్సరాల నుంచి ఈ అపోలో హాస్పిటల్ కానీ, యశోద హాస్పిటల్ కానీ, కిమ్స్ కానీ, స్టార్ కానీ, కేర్ కానీ ఇవన్నీ వచ్చిన తర్వాత ఏంటంటే కార్పొరేట్ వైద్యం అని చెప్పేసి వాళ్ళు విపరీతమైన అదుపు లేనిది, ఒక పద్ధతి లేనిది, పద్ధతి తప్పి కూడా రేటు పెరిగిపోయింది. రేటు పెంచడం కాదు, వాస్తవంగా ఎంత అవసరము ఏందన్న దాని మీద ప్రజలను దోపరికానికి కార్పొరేట్ వైద్యం తెరదించింది. దీని మీద ఏదైతుందో గత ప్రభుత్వం కానీ, అంతకుముందు ప్రభుత్వాలు కానీ వీళ్ళు పూర్తిగా వైఫల్యమైనవి. ఎందుకంటే ఎక్కువ కార్పొరేట్లకు కొమ్ము కాసే పరిస్థితుల్లో వచ్చి మామూలు ప్రజల వైద్యం పట్టే ప్రజల గురించి ఒక శాతం కూడా ఆలోచించిన పరిస్థితి లేదు. ప్రభుత్వ వైద్యశాలలు కానీ, కళాశాలలు కానీ, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానీ, ఈవెన్ మిగతా మెడికల్ సెక్టర్ ఏది కూడా అది వాళ్ళ మాఫియా కంట్రోల్లోకి పోయింది. వాళ్ళు ఏదైతుందో వాళ్ళు చెప్పిన దానికి ప్రకారము వీళ్ళు కూడా పనిచేయకపోవడము. ఇప్పుడు ఏమైంది, ప్రభుత్వ డాక్టర్లు మీరు ప్రసన్న గారు ఇప్పుడు చూడురి, ప్రభుత్వ పరంగా ఉన్న సిబ్బంది ప్రైవేట్ పరంగా ఉన్న సిబ్బంది కంటే 10 రెట్లు మెరుగైన మేధస్సు ఉన్నోళ్ళు, శక్తి ఉన్నోళ్ళు, తాయత్తు ఉన్నోళ్ళు, ఆ రకంగా అన్నిట్లో తట్టుకునే వాళ్ళనే సెలెక్ట్ చేసి ప్రభుత్వ రంగ సంస్థలకు అవన్నీ ఫేస్ చేసి ఎగ్జామినేషన్లో ఎవరైతే ఇంటెలిజెంట్ మ్యాన్ పవర్నే తీసుకుంటారు. కాకపోతే ఇక్కడ ఏమైపోతుంది అంటే ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడైతే ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత విధులకు డ్యూటీలో జాయిన్ అయిన తర్వాత వాళ్ళు ఏమవుతున్నారంటే వాళ్ళు మొట్టమొదట మర్చిపోతున్నారు, మేము ప్రభుత్వ ఉద్యోగులం కాదు, ప్రజా ఉద్యోగులం ఏదైతుందో ప్రజాప్రభుత్వం కాబట్టి ప్రజలకు ఏం సేవ చేయాలి, మా డ్యూటీ ఏందన్నది మర్చిపోతున్నారు. అటువంటిప్పుడు ఇక్కడ 4 సెక్టర్ల మట్టుకు పాపం వాళ్ళు విధి లేని పరిస్థితుల్లో ఏదో రకంగా మొత్తానికి ప్రజలకు సేవ చేసే వాళ్ళు ఎవరంటే మొట్టమొదట బార్డర్ మీద ఉన్న ఆర్మీ లేకపోతే మనం ఈ రకంగా కూర్చొని లేదు ఇక్కడ రిలాక్స్ గా మాట్లాడుకోలేదు, ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉంటుంది. అటువంటిది ఆర్మీ ఫస్ట్. సెకండ్ వచ్చే వరకు మున్సిపల్ కార్మికులు ఏదైతుందో పాపం వాళ్ళు ఏ జన్మల అయిందో కానీ ఈ జన్మల దొడ్డి గిడ్డి డ్రైనేజీలు ప్రతి ఒక్కటి కూడా మురికి మొత్తం క్లీన్ చేయడం అన్నది చాలా
ఇది అవును, మనం వేసేటప్పటికి వాళ్ళు చేస్తూనే ఉంటేనే మనం ఇంత ప్రశాంతంగా ఆరోగ్యంగా తిరగలుగుతున్నాం. ఆ తర్వాత మూడోది మున్సిపల్ సిబ్బంది. తర్వాత మూడోది ఏదైతే ఉందో వైద్య రంగంలో నర్సులు పాపం వాళ్ళు పేషెంట్లకు వాళ్ళకి యాక్సిడెంట్ అయినా ఏదైనా సర్జరీ అయినా ఏదైనా కూడా ప్రతిదీ క్లీన్ చేసి వాళ్ళ దొడ్డి మూత్రం పేషెంట్ అన్ని తీసేయడము వాళ్ళు మూడో కేటగిరీ. నాలుగో కేటగిరీ ఏదైతే ఉందో ఈ డాక్టర్లు అన్న వాళ్ళు కూడా ప్రజలకు ప్రాణాలు కాపాడుతున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఒక అందుకు సేవ చేశారు. అయితే ఇప్పుడు డాక్టర్లు కూడా ఏమైపోయారంటే టోటల్ కమర్షియల్ ఆలోచనలకు వచ్చిన తర్వాత ప్రజల గురించి ఏందన్నది పట్టించుకోండు. వాళ్ళు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీలో చదువుకున్న వ్యక్తి మీద ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతుంది, ఎంత డబ్బు ఎక్కడికి వెళ్ళి వస్తుంది, బిచ్చగాళ్ళు కట్టేటోళ్ళ ట్యాక్స్, బిచ్చగాళ్ళ నుంచి మొదలెడితే బిలియనర్ కట్టే తక్కువ, బిచ్చగాళ్ళు కట్టేది ఎక్కువ. ఎందుకంటే 80% ప్రజానికం ఏదైతుందో బడుగు బలైన వర్గాలు ఖాళీ జీవనాధారం కట్టేటోళ్ళు, వాళ్ళు కట్టే ట్యాక్స్ని వీళ్ళు జీతాలు పొందుకుంటా కూడా ఇప్పుడు ప్రభుత్వాన్ని అన్నది అవుతుందో ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం నిర్వీర్యం చేశారు. తర్వాత టీచింగ్ కమ్యూనిటీ, టీచర్స్ ఏదైతే ఉన్నారో మేము ఇప్పుడు 64 ఏళ్ళు ఉన్నా, మేము చదువుకున్నప్పుడు మా డిగ్రీ వచ్చేవారు కూడా గవర్నమెంట్ స్కూళ్ళు, గవర్నమెంట్ కాలేజు, గవర్నమెంట్ ఎయిడెడ్ డిగ్రీ కాలేజీలు, తర్వాత ఓ యూనివర్సిటీ కాలేజీలో మేము చదువు. 20 ఏళ్ళలోనే ఈ ప్రైవేట్ కాలేజీలు అవన్నీ ప్రైవేట్ కాలేజీలు లేవు, ఈ రకంగా లేవు. అప్పుడు 100 రూపాయలు ఫీజు కట్టాలంటే నానా తంటాలు పడేది. అటువంటి పరిస్థితులల్లా ప్రభుత్వము ఏమైందంటే వైఫల్యం చెందుతున్నది. రాను రాను రాజుగారు గుర్రం గాడిదైనట్టు ఇప్పుడు ఇవాళ క్యాన్సర్ పేషెంట్లు కానీ హార్ట్ పేషెంట్లు కానీ వీళ్ళన్నిటికీ కారణం ఏంది? క్యాన్సర్, హార్ట్, తర్వాత మెంటల్ స్ట్రెస్, ఇవన్నిటికీ కారణం ఏదైతే ఉందో ప్రభుత్వమే కారణం. ఇప్పుడు మనం సింపుల్ ఒకటి ఏదైతే ఉందో ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం కాపాడతలేదు, ఆరోగ్యాన్ని విధ్వంసం చేస్తున్నది. ఎట్లా అంటారంటే ఇప్పుడు ఏది ఈ స్మోకింగ్, పొగాకు, తంబాకు, గుట్కా, పాను, బీడి, సిగరెట్, ఇవన్నిటినీ ప్రభుత్వం ఏదైతుందో విఫలమవుతుంది కంట్రోల్ చేయడం. తర్వాత లిక్కర్ కూడా విపరీతం తాగి నానా మొత్తం నరాలు బలైన. అదే ఇప్పుడు ప్రభుత్వం ఏదైనా కానీ ఒక లిక్కర్ ని ఆదాయ వనరుగా చూస్తుంది సోర్స్. ఇప్పుడు ఏమైంది, ప్రతి స్టేట్ గవర్నమెంట్ స్పెషల్లీ సౌత్ ఇండియాలో ప్రభుత్వాలు ఏదైతే ఉందో వెల్ఫేర్ గవర్నమెంట్ కాదు, కమర్షియల్ గవర్నమెంట్ అయిపోయింది. వెల్ఫేర్ అనేది మర్చిపోయారు. వెల్ఫేర్ అనేది అంటే మొదలు ప్రజల ఆరోగ్యం కాపాడాలంటే మనం చూడు, ఉదాహరణకి ఇప్పుడు మనం ప్రొద్దున లేవగానే టీ తాగేటప్పుడు చక్కెర వేసుకుంటున్నాం. ఆ చక్కెర ఎట్లా వస్తున్నది, చక్కెరతో ఏమవుతున్నది అన్నది ప్రభుత్వం ఆలోచిస్తలేదు. చక్కెర ఏదైతుందో పంచదార ఫ్యాక్టరీలో తయారయ్యేటప్పుడు మొత్తం దాన్ని సల్ఫర్ ట్రీట్మెంట్ చేసి వైట్ చేసే వరకు దాంతోనే ఎట్లా వస్తుంది. ఇంకోటి పెస్టిసైడ్స్ కూరగాయల మీద విపరీతం కొట్టే వరకు ఆ పెస్టిసైడ్స్ రెసిడ్యూస్తో క్యాన్సర్ అటాక్ అవుతుంది. ఇంకోటి మూడోది ఆయిల్స్ ఉన్నాయి. ఇప్పుడు మన ఆయిల్ చూడురి, మనకు ఇవాళ నువ్వులు 200 రూపాయల కిలో ఉన్నాయి, రా మెటీరియల్, పల్లీలు, కొబ్బరి, ఏది కానీ అన్ని రేట్లు పెరిగిపోయాయి. ఆ రేట్లు ఉన్నప్పుడు వీళ్ళు 150-200కు ఆయిల్ ఏ రకంగా వస్తుంది? 2 కిలోలు, 2.5 కిలోలు, 3 కిలోలు అది ఆయిల్ సీడ్స్ పోస్తేనే కానీ, నూనె ధాన్యాలు పోస్తేనే కానీ 1 కిలో ఆయిల్ వస్తుంది. దాని మీద గవర్నమెంట్ ఎట్లా అన్నది లేదు, ప్రజలు కూడా ఆలోచించే పరిస్థితి లేదు. ఇప్పుడు గతంలో చూడరు ఏదైతే ఉందో, మనము మీరు పుట్టక ముందు మేము చిన్న ఉన్నప్పటి నుంచి బెల్లం పండించే ఊర్లలో, ఇప్పుడు బెల్లం బ్యాన్ చేసి మొత్తం చక్కెరకే వచ్చేసిన తర్వాత బెల్లంలో ఎలాంటిది ఉండదు. ఇప్పుడు మళ్ళీ ఏమైంది, వాళ్ళ ఏమైంది తెలిసిందా? చక్కెర కదా 35-40 రూపాయల కిలో దొరుకుతుంది, బెల్లము ఇవాళ 100 పైన దాటిపోయింది కేజీకి. ఎందుకు ఇది? ఇక్కడ ఏదైతే ఉందో మన దాన్ని ఏదంటారు, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంటు, అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, ఫైనాన్స్ డిపార్ట్మెంటు, ప్లానింగ్ డిపార్ట్మెంట్, ఇవి టోటల్ ఫెయిల్యూర్ అన్నట్టు. ఎందుకంటే ఈ వ్యవస్థ ఎందుకు అంటే వ్యవస్థల రాను ఇక్కడ మొట్టమొదట వ్యవస్థ విధ్వంసానికి కారకుడు ఓటరే ఇప్పుడు కరప్ట్ అయిపోయింది. ఇక్కడ ఓటరు ఇప్పుడు మొట్టమొదట దేశానికి చెదలు పట్టింది ఓటర్ను. ఇక్కడ గతంలో ఏదైతుందో రాయలసీమలో ఉన్న ఈ నోట్ల పంపిణీ కార్యక్రమం కల్చర్ అన్నది మొత్తము తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ దేశవ్యాప్తంగా లేదు. 2023లో మే 10 నుంచి 2 నుంచి మే 12 దాకా కాశీలో ఉన్నా. అక్కడ జనరల్ బాడీ, మన జనరల్ ఏది లోకల్ బాడీ ఎలక్షన్స్ అయితే అక్కడ పోస్టరు, బ్యానరు, పాంప్లెట్, కట్అవుట్, స్టేజ్లు, మైకులు ఏం లేవు. ఖాళీ ఎలక్షన్ నాడు పోయి జనాలు లైన్లో నిల్చుంటే ఏంటంటే ఎలక్షన్ అవుతున్నాయని చెప్తున్నాడు ఆటోడు. ఆ రకంగా అక్కడ లేదు కరప్షన్. ఇంత డబ్బులు ఖర్చు పెట్టడం ఎక్కడ లేదు. సౌత్ ఇండియాలో ప్రత్యేకంగా తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర. ఇప్పుడు మన పక్క పంట ఉన్నది ఒరిస్సాలో. ఎంత అంటే దాదాపు ఒరిస్సా స్టేట్లో ఒక పార్లమెంటుకు ఒక వ్యక్తి
ఒక అభ్యర్థి క్యాండిడేట్ కాంటాక్ట్ చేయాలంటే ₹1,00,00,000 ఉంటే సరిపోతుంది. ఒక పార్లమెంటుకు అంటే 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇక్కడ 100 కోట్లు మినిమం పెట్టాలి. వాని ₹1,00,00,000 ఖాళీ వాని పబ్లిసిటీ అన్నది కూడా సరిపోదు, అది ఏం చాలదు. ఆ రకంగా మన దేశంలోనే మనకు బార్డర్ మీద ఇక్కడక్కడ అంత వ్యత్యాసం ఏదైతే ఉందో దాన్ని మన ప్రజలు గ్రహిస్తలేరు. ఇక్కడ పాలిటిక్స్ ఏమైపోయింది, తెలంగాణ ఇక్కడ దక్షిణాది రాష్ట్రాలలో కమర్షియల్ అయిపోయింది. డబ్బులు ఉన్నోడే వాడు ఎన్నికలల్లో పోయే పరిస్థితి ఉన్నది, పోటీ చేసే పరిస్థితి ఉన్నది. ప్రజలు కూడా ఏంటంటే డబ్బులు ఎవడు పెట్టడం అని పిచ్చోని లెక్క చూసే పరిస్థితికి వచ్చారు. అంతే కదా, ఓటేయడానికి మాకు డబ్బులు ఇస్తేనే ఓటేస్తాము మేము అని చెప్పేసి వాడు డబ్బులు ఇస్తాడేమో అని చెప్పి ఆశకి ఇక్కడ ఒక నల్గొండల వాడు డోర్ తెరిచి పంచుకుంటే పడుకుంటే వచ్చే ఉన్న డబ్బులను దోసుకపోయారు. ఇప్పుడు కొల్లాపూర్ లో బర్రెలెక్క పోటీ చేసి ఆమెను కూడా డబ్బులు ప్రజలు ఏమైపోయిందంటే పారాసైట్స్ పరాన్న జీవులు అయిపోయారు. పరాన్న జీవులు ఏదైతే ఉన్నారో పరాన్న జీవితంతో ప్రజలు ఏదైతే ఉందో మొత్తము పని చేయకుండా సోమరిపోతులు తయారైపోతారు. సోమరిపోతులుగా తయారు చేస్తుంది కూడా ప్రభుత్వమే కదా, ప్రభుత్వమే చేస్తున్నది. ప్రభుత్వం ఎవరిది? ప్రజలదే. ప్రజలు గ్రహించుకుంటున్నారా? లేదు, అవన్నీ కూడా ఎవరు లేదు. అదొకటి. పోనీ చదువుకున్న వాళ్ళు పట్టభద్రులు గత ఎలక్షన్లో హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గంలో 10,000 15,000 ఓటుకు అమ్ముడు పోయిన దాఖలాలు సందర్భాలు ఉన్నాయంటే కానీ అంతకంటే దౌర్భాగ్యం అనేది కూడా ఉంటుంది. నిజంగా చాలా సిగ్గుపడాల్సింది మన. అయితే ఇక్కడ ప్రజలు ఏదైతే ఉందో ప్రజలు తేరుకునేదాకా మన వ్యవస్థ ఇట్లా చెదలుబట్టిపోతూ ఉంటుంది. మనకు ఇప్పుడు ఏదైతే ఉందో లైవ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వెనజులా చూడుర్రి. వెనజులా మనలాగానే మనకంటే చాలా అడ్వాన్స్ వచ్చేసి ఎక్కడి దేశం ఎక్కడ అయిపోయింది, ఇలా మొత్తం పరాన్న జీవులు అయిపోయి కొట్టుకొని పంజికి వంగలేని పరిస్థితికి వచ్చేసి వెనజులా. తర్వాత శ్రీలంక పాకిస్తాన్ కూడా ఇప్పుడు దారుణంగా దెబ్బతిపోతుంది. ఆఫ్ఘనిస్తాన్ కూడా ఇట్లా ఏదైతే ఉందో నిరంకుశ దాంతో వీళ్ళు ఒక విధ్వంసాన్ని సమాజాన్ని విధ్వంసం చేస్తున్నారు. ఇక్కడ ప్రజలను సోమరిపోతులు చేస్తుంది. 6 గ్యారంటీలు పెట్టి ₹500 400 చిల్లర హామీలు ఇవ్వడము అన్నది కాంగ్రెస్ ప్రభుత్వము అది చాలా పెద్ద తప్పు. కాకపోతే ఇక్కడ గ్యారంటీలకే ఓట్లు మొగ్గు చూపెట్టలేదు. ఎట్లా అంటారా అంటే ఇప్పుడు ఒక ఉదాహరణకు ఒక 100 ఓట్లుంటే 100 ఓట్లల్లో బెనిఫిషరీస్ 25 నుంచి 30 మంది ఉంటారు. కానీ ఓటింగ్ దాకా వెళ్తుంది వాళ్ళే కదా, వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి ఇట్లా సిస్టమ్ ఖరాబ్ అవుతున్నది. ఇప్పుడు ఏమవుతుంది, మిగతా 70లో 40-45 మంది ఏది యువకులు ఉంటారు అన్నట్టు. అది విద్యార్థి అది గ్రాడ్యుయేట్స్, తర్వాత అన్ఎంప్లాయీస్, ఆ తర్వాత ఎంప్లాయీస్ ఏదైతే ఉన్నారో ఈ యంగ్స్టర్స్ ఏదైతే ఉందో 45 మంది దాకా ఉంటారు. ఇక మిగిలిన 25 మందిలో ఈ సోకాళ్ళు వైట్ కాలర్ జనాలు మాట్లాడేటోళ్ళు నాన్ బెనిఫిషరీస్ వీళ్ళు ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకు మొన్న హైదరాబాద్లో ఎలక్షన్ అయింది, దాంట్లో ఏదైతుందో 40% 42% ఎక్కువైంది. మిగతాళ్ళంతా ఏంటంటే హాలిడే ప్యాకేజ్ చేసుకొని ఎక్కడెక్కడో పోయి ఉన్నారు. కంపల్సరీ ఓటింగ్ సిస్టమ్. ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఓటు వేయకపోతే రకమైన ఇది ఉంటుంది, పెనాల్టీ పనిష్మెంట్. ఆ టైప్లో కంపల్సరీ ఓటింగ్ వస్తేనే మన దేశం రూల్ తీసుకురావాలి. అటువంటి సిస్టమ్ రావాలి అంటే ఇప్పుడు కంపల్సరీ ఓటింగ్ పర్పస్ రావాలంటే ఇప్పుడు మోడీ లేకపోతే మోడీ తర్వాత వచ్చేది అవుతుందో ఈ గవర్నమెంట్ తప్ప. గత 75-76 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ఏదైతే ఉందో ఓన్లీ ప్యూర్ వాళ్ళు ఏదైతే ఉందో మతపరమైన డివైడ్ అండ్ రూల్లా ముస్లిం మైనారిటీ ఓట్లతో ఆ రకంగా రూలింగ్ వచ్చింది. కాంగ్రెస్ పరిపాలన రాకముందు భారతదేశము అడవి కాదు, లేకపోతే ఎడారి కాదు, లేకపోతే ఏం కాదు. మన దగ్గర వీళ్ళందరూ ఈ ముస్లిం దండయాత్ర కంటే ముందు, అలెగ్జాండర్ దండయాత్ర కంటే ముందు, ముస్లిం దండయాత్ర కంటే ముందు, బ్రిటిష్ వాళ్ళు రాకముందు, ఈ మొఘల్స్ రాకముందు, వీళ్ళందరూ రాకముందు భారతదేశము చాలా సుభిక్షమైన దేశం. ఎప్పుడు అంటే చూడు మీకు లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఖజురాహో టెంపుల్స్ ఉన్నది 8th సెంచరీ 1200 ఏళ్ళ కింద కట్టారు. అప్పుడు ఈ టెక్నాలజీ లేదు, పేపర్ లేదు, అటువంటిది. తర్వాత ఇప్పుడు మనం చూడు 8th సెంచరీలో అప్పుడు కట్టిర్రు. తర్వాత మన హంపీలో విరూపాక్ష స్వామి టెంపుల్ అది కూడా ఆ కాలంలో కట్టిర్రు. ఇక్కడ బేలూరులో చెన్నకేశ్వర స్వామి హోయసాల కింగ్స్ వాళ్ళు 11th సెంచరీలో మీరు చూడు ఒక అద్భుతమైన మందిరాలు. వాళ్ళు ఆ టెక్నాలజీ దాన్ని చూస్తే పరిశాన్ అయితే మన మైనం బొమ్మ మీద కూడా అంత మంచి విగ్రహాలు చేయలేము. అటువంటిది ఆ రకంగా చేసుకోవచ్చు. తర్వాత టెక్నాలజీ మనకు అసలు ఏమున్నదన్న తెలియదు. అప్పుడు ఉండొచ్చు టెక్నాలజీ, కాకపోతే అంతా ఈ దండయాత్రలతో ధ్వంసం అయిపోయింది. అప్పుడు మనకంటే చాలా అడ్వాన్స్ ఉన్నారు. ప్రతి టెక్నాలజీ
ఇప్పుడు సున్నాను కూడా మన దగ్గర అయితే ఉందో, జీరోను కూడా మన దగ్గర కాపీ కొట్టి ఏది ఉందో మొత్తం న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ, ప్రతి ఒక్కది తర్వాత ఆస్ట్రానమీ, ఇప్పుడు ఫ్లైట్ టెక్నాలజీ, పుష్పక విమానం ఆ కాలం ఉన్నది. ఇంకా అన్నిటికంటే చూడరు మనకి ఇప్పుడు అజంతా ఎల్లోరా కేవ్స్ ఎప్పుడు కట్టారు అన్నది. ఎల్లోరా ఏదైతే కైలాష్ టెంపుల్ అంటది, ఒకటే కొండ మీద అంత పెద్ద టెంపుల్, ఒకటే విగ్రహం, ఒకటే శిల నుంచి ఏ రకంగా కట్టిరు అనేది మనం ఏమున్నది ఇప్పుడు దాన్ని బూజు దులపడానికి మనకు చేత కాదు. బూజు కనీసం కలరు క్లీనింగ్ అనేది కాదు. ఇప్పుడు మన దగ్గర కూడా చూడండి 400 ఏళ్ళ కింద కట్టిన చార్మినార్ కూడా 425 ఏళ్ళు అవుతున్నది, ఇప్పటి కూడా చెక్కు చెదరకుండా ఉన్నది. అటువంటి ఆ కాలంలో ఏదైతుందో పనిష్మెంట్ సిస్టమ్ బాగుండేది అన్నట్టు. ఈ ప్రజలకు విపరీతమైన ఫ్రీడమ్ ఇచ్చి ఈ రకంగా చేసింది కాదు. ఆ ఫ్రీడమ్ ఇచ్చడం అనేది కూడా ఇప్పుడు మనకి ఇక్కడ మన ప్రత్యేకంగా ఈ పల్నాడులో చూస్తాం కదా, బ్రహ్మనాయుడు ఎప్పుడైతే ఉన్నాడో 1600 అప్పుడు శతాబ్దంలో, అప్పుడు కూడా ఒక దళిత బిడ్డను దత్తత తీసుకొని చాపకోడు అంటే సహపంక్తి భోజనం పెట్టాడు. ఆ కాలంలో కలిసి తినేవాళ్ళు. ఈ మధ్యన ఎప్పుడైతే ఈ దండయాత్రలు వచ్చిన తర్వాత, బ్రిటిష్ వాడు వచ్చిన తర్వాత ఏదైతుందో మన టెక్నాలజీని మొత్తం మొఘళ్ళు బ్రిటిష్ వాళ్ళు విధ్వంసం చేశారు. నలంద యూనివర్సిటీ తగులో పెడితే 3 నెలలు కాలింది అది. 3 నెలలు కాలినా కూడా గ్రంథాలయాన్ని అంత పెద్దది ప్రపంచంలో 400 వచ్చారు. ఇప్పుడు మనల్ని ఒక మన దగ్గరనే కాదు, మన శిల్పకళ సంపద ఏదైతే ఉందో, ఇప్పుడు ఏది మన కంబోడియా ఉన్నది, అదే అంకర్ వాట్ పెద్దది, వైష్ణవాలయం పెద్ద టెంపుల్, అటువంటి చాలా టెక్నాలజీ డెవలప్ చేశారు. అటువంటి దాని మీద ఈ గవర్నమెంట్ గత 75 ఏళ్ళ నుంచి ప్రజలకు చేస్తున్నది తక్కువ, దోపరికం చేసేది ఎక్కువ. నాయకులు బాగుపడుతున్నారు. ఆ కాలంలో ఏదైతుందో రాజు ఒకటి, ఉదాహరణకు నిజాం నవాబు ఉన్నాడు మన దగ్గర, ప్రపంచంలో అతి ధనవంతుడు. అటువంటి ఆయన ఒకటి తిని ఉండొచ్చు. మిగతా వాళ్ళందరూ ఏంటంటే పనిష్మెంట్కు భయపడి, శిక్షలకు భయపడి వాళ్ళు చేసే పని సక్రమంగా చేస్తున్నారు. అంటే రాచరికం కరెక్ట్ అంటారు. రాచరికం అన్నది కాదు. ఇప్పుడు చైనా కూడా మిలిటరీ సిస్టమ్ ఏదైతే కమ్యూనిజం పోయి క్యాపిటలిజంకి వచ్చింది కదా, కానీ అక్కడ కమ్యూనిజమే కొనసాగిస్తుంది. ఇప్పుడు ఆయన కమ్యూనిజం అన్నది లేదు, ఖాళీ పేరుకే కమ్యూనిజం, మొత్తం అంతర్గతంగా క్యాపిటలిజమే. ఇప్పుడు చైనా ఏదైతే ఉందో అంతర్గతంగా క్యాపిటలిజమే. వాళ్ళ ఇప్పుడు 2024లో వాళ్ళ వ్యవస్థ విధ్వంసం అయిపోయింది. ఇప్పుడు ప్రొడక్షన్ అన్ని తగ్గిపోయి బయట ప్రపంచాలు ఏదైతే చైనా మీద, మొత్తం ప్రపంచం మొత్తం చైనా మీద ఆధారపడేది కదా. ఇప్పుడు ఉదాహరణకు మనం కూడా మన వెహికల్ రావాలంటే చిప్స్ అన్ని అక్కడ చైనాకి వెళ్ళి, చైనా ప్రొడక్ట్స్ మళ్ళీ రా మెటీరియల్ కాకుండా ప్రతి పాటు చైనా నుంచి వస్తుంది. యాపిల్ ఫోన్ కూడా మన దగ్గర పాకిస్తాన్ తెలంగాణకు వచ్చింది కదా. ఈ రకంగా వీళ్ళు ఏదైతుందో మోనోపోలిజం మీద ఇదైపోతారు. ఎప్పుడు వీళ్ళు ప్రజాస్వామ్యంలో అన్న దాని మీద, రాచరికం అన్న దాని మీద ఏంటంటే రాచరికంలో ఒక్కడు బాగు. ఇప్పుడు రాచరికంలో మీరు అన్నారు మంచి క్వశ్చన్ చేశారు. రాచరికంలో అంటే ఇప్పుడు ఇవాళ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా వినరా రాచరికం నడుస్తున్నాయి కదా. వాళ్ళు రాచరికం నడుస్తుంటే అక్కడ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అయితే లేదు కదా. కంటికి కన్ను పంటికి పన్ను, దొంగతనాలు లేవు, చట్టాలు అమలు చేయాలి. మన దగ్గర ఏక చట్టాలని బ్రిటిష్ వాడు రాసి పెట్టిపోయిన చట్టాలు 1860 మొట్టమొదటి ఏదైతే మన దగ్గర భారత శిక్షా స్మృతి, ఇండియన్ పెనల్ కోడ్ ఏదైతే ఉందో, అందుకే ఇప్పుడు మోడీ గవర్నమెంట్ చేంజ్ చేసింది. దానికి కొత్త సీసాలో పాత సారా వచ్చినట్టు వాళ్ళు చేసేదన్నా మార్పులు ఏదో చిన్న మార్పులు తప్ప పెద్ద మార్పులు తెచ్చింది లేదు. ఇక్కడ మార్పులు తేక ముందు గవర్నమెంట్లకు ఇంగిత జ్ఞానం లేనిది ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకు ఇక్కడ ఒక సిస్టమ్ తెలంగాణ, మీకు లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా. తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల గ్రామ పరిపాలన అనేది ఒక పెద్ద పర్ఫెక్ట్ యూనిట్ అన్నట్టు. అది ప్రభుత్వ యంత్రాంగానికి గ్రామ పరిపాలన పిల్లర్ ఆఫ్ ది మొత్తం. గ్రామ పాలన అనే చెప్తున్నా కదా. గ్రామ పరిపాలన ఏదైతే ఉందో గ్రామ పరిపాలనా అధికారులు 1978 దాకా, చెన్నారెడ్డి వచ్చేదాకా తెలంగాణలో ప్రతి గ్రామానికి 3 గ్రామాధికారులు. ఒకళ్ళు పోలీస్ పటేల్ అంటే ల్యాండ్ ఆర్డర్, ఆయన డ్యూటీ ఏంటంటే డైలీ పోలీస్ స్టేషన్కు రిపోర్ట్ పంపడం. డైలీ ఆయన లోకల్ కన్సర్న్ పోలీస్ స్టేషన్కు డైలీ ల్యాండ్ ఆర్డర్ రిపోర్ట్ పోయేది. ఏమైనా దొంగతనం అయిందా, ఫైర్ యాక్సిడెంట్ అయిందా, వరదలు వచ్చినాయా, దోపిడీ అయిందా, మర్డర్లు అయినాయా, రేపులు అయినా, ఇటువంటి అన్నీ కూడా డైలీ రిపోర్ట్ పోయేది అన్నట్టు. రోజు నాంచా అంటారు దాన్ని. రోజు నాంచా అంటే డైలీ రిపోర్ట్ అన్నట్టు. ఆ రోజు నాంచా అనేది డైలీ పోలీస్ పటేల్ డ్యూటీ అది. తర్వాత ఇది మాలీ పటేల్ అంటే ఓన్లీ కలెక్షన్ ఆఫ్ రెవెన్యూ. భూమి శిస్తు వసూలు చేయడమే మాలీ పటేల్. మాలీ అంటే రెవెన్యూ, మాలీ పటేల్ ఉంది. తర్వాత ఏదైతే ఉందో పట్వారీ అనే దాని మీద ఏదైతే ఉందో విలేజ్ అకౌంట్స్ మెయింటైన్ చేసేది.
కానీ ఇప్పుడు పటేలు పట్వారీ వ్యవస్థను రద్దు చేశాము, మేమేదో మేలు చేశాము అంటున్నారు కదా, అంటే అది రద్దు చేయడం వల్ల ఉపయోగం అంటారా లేదంటారా? దురుపయోగము. ఇప్పుడు మనం ఇప్పుడు ప్రసన్న గారు అఖండ భారతదేశంలో 28 రాష్ట్రాలు నెయ్యాల, 29 28 అయినాయి, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఇప్పుడు అన్ని మొత్తం భారతదేశంలో మొత్తం ఎక్కడ దాన్ని నిర్మూలన చేయలేదే. ఇప్పుడు పక్కపండి ఇది ఆంధ్రాలో కూడా ఉన్నది కదా. గ్రామ పరిపాలన లేకపోతే నీకు ప్లానింగ్ డిపార్ట్మెంట్ పనిచేయదు. గ్రామ పరిపాలన ఎందుకనేసి ఎందుకు అన్నది ఇక్కడ మంచి క్వశ్చన్. ఇప్పుడు ఎందుకు అన్నది అంటే రాజకీయ నాయకులు మన దగ్గర దురుద్దేశం ఎక్కువైపోయింది. రాను రాను మొట్టమొదటి గొడ్డలపేట 78లో పడ్డది. మరి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి కాగానే పోలీస్ పటేల్ తీసి 2 పటేల్ని చేసిండు. తర్వాత 83లో ఎన్టీ రామారావు ఆయన స్వార్థాని కోసం మొత్తం వ్యవస్థను రద్దు చేసిండు. అటువంటి అయిపోయిన తర్వాత వాళ్ళు ఓటు పోయి తీసుకున్నారు, ఇచ్చే టైం పడుతుంది. దాన్ని రకరకాలు ఎట్లా అంటే హనుమంతుని చేయబోతే గండుపోతి తయారైంది అది మీద వాడి ఆ సిస్టంలో. వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ ఏం చేసింది, గత 9.5 ఏళ్ళు తెలంగాణలో ఇంకా పటిష్టం చేయాల్సింది పోయి ఈ గవర్నమెంట్ మొత్తం సిస్టాన్ని నిర్మూలన చేసింది. నిర్మూలన చేసి ఏమైపోయింది, మన గవర్నమెంట్ కు సాగుదెబ్బ కొట్టింది కదా సర్పంచులు. అది ఏదైతుందో గ్రామ పరిపాలనాధికారులు గ్రామ సేవకులు ఉంటే వీళ్ళు ఊర్లే పప్పులోడుగా అని చెప్పేసి మొత్తం పెత్తనము టేక్ ఓవర్ చేయడానికి పోయిన ముఖ్యమంత్రి కేసీఆర్ రకరకాలు మాట్లాడి ఆయన చేసిన నిర్ణయాలు చాలా పెద్ద ఎఫెక్ట్ ఉంటాయి. అది బ్యాడ్ ఎఫెక్ట్. అయితే ఏదైతే ఉందో గ్రామ పరిపాలనాధికారులు తీసేసి విఆర్ఏలను తీసేసి ఏమైంది, ఎమ్మెల్యే, మండల ప్రెసిడెంట్, సర్పంచ్, వార్డు మెంబరు, ఎంపీ, మినిస్టర్ వీడియో లిస్ట్ ఇస్తే వాళ్ళు ఏమైంది, మొన్న ఈ ప్రభుత్వ ఫలాలు ఏవైతే ఉన్నాయో సోషల్ సెక్యూరిటీస్ ఏదైతే ఉన్నాయో సాంఘిక సంక్షేమ ఫలాలని, ఫర్ ఎగ్జాంపుల్ రైతు బంధు కానీ రైతు బంధు కూడా తప్పు, సపరేట్ అది. దళిత బంధు కానీ, ట్రాక్టర్లు కానీ, బీసీలకు రకరకాల వృత్తి ఇవన్నీ కూడా బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలకు నాయకులకు తప్ప ట్రాక్టర్లు పంచినవి కూడా వాళ్ళకే. ఇటువంటి వారికి ఏమవుతుంది, అసలు వాస్తవంగా అర్హత ఉన్నవానికి చెందకుండా అర్హత లేని వాళ్ళు ఈ ఫలాలన్నీ పంచుకున్నారంట. ప్రజలకు మంటమండి కొట్టిర్రు. అది వినరా? అదొకటి. రైతు బంధు కూడా ఏంది, కొన్ని దాదాపు 70-80 కోట్ల రూపాయలు ప్రజల సొమ్ము వంచడం అంటే నువ్వు సిటీ చుట్టుపక్కల రాళ్ళు ప్లాట్లు అయిపోయిన వాటికి ఫ్యాక్టరీ ల్యాండ్లకు ఎందుకు పనికిరాని దానికి వాళ్ళకు డబ్బులు ఇవ్వడం అన్నది ఏంది, ఊరికి పోయటాన్ని కూర్చొని పెట్టి దొడ్డికి పోయటాన్ని సర్ది పెట్టినాడు. ఖాళీగా తిన్నానే 100, 200, 300, 600 ఎకరాల కూడా రైతు బంధు ఎత్తుకోవడం అన్న దాని మీద ఏదైతే ఉందో చాలా భయంకరమైన. ఇప్పుడు చిన్న సన్నకారు రైతులు వాళ్ళకి సాయం చేస్తే అది దానికి ఉపయోగం ఉంటుంది. వాళ్ళకు కూడా ఇప్పుడు ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ నేను వ్యవసాయం అయితే చేయగదా, నాకు రైతు బంధు బ్యాంక్ లో పడుతుండే. అది వాస్తవంగా నువ్వు పంట పండించిన ఏదైతే వ్యవసాయదారులు ఉన్నారో వాళ్ళకు బెనిఫిట్ ఇవ్వాలి, వాళ్ళకి చెందాలి. బోనస్ ఏదైతే ఉందో ఇప్పుడు వారికి బీజేపీ 900 ఇస్తాను లేటుగా వేసుకున్నది క్వింటల్కు. అది కూడా ప్రజల వాళ్ళు దాన్ని ఆలోచించలే లేదు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళు బీఆర్ఎస్ బీజేపీ 2 ఒకటి అన్న స్కీమ్ మీద వీళ్ళు ఏదో పెట్టలేదని కూడా పెట్టుకొచ్చారు. కానీ ఆ 900 అంటే ఎకరాన 20,000 రూపాయలు ఒక రైతుకు లాభం జరిగేది ధాన్యం పండిస్తే. అటువంటిది ఏం చేశారు వీళ్ళు, మొత్తం వీళ్ళు కూడా 500 ఇస్తామని అన్నారు కదా. అయితే 400, 500 కాంగ్రెస్ గవర్నమెంట్. ఈ రకంగా వీళ్ళు ఏదైతుందో ఒక ప్రభుత్వం అన్నప్పుడు దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి పరిపాలన ఏదైతుందో, పరిపాలన అనేది ఒక పట్టాల మీద నడవాలి. అది విడిచిపెట్టి అడవిలా లేకపోతే లొద్దిలో ఎడారిలో వాగుల వంకల్లో పోయే పరిగెత్తే పరిస్థితి తీసుకొచ్చారు దాన్ని. ఎప్పుడే కానీ ఇక్కడ మనకు చూడరి వీళ్ళు రాగానే తెలంగాణలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఒక ప్లానింగ్ అన్నది ఒక పద్ధతి లేకుండా మొత్తం విచ్చలవిడిగా మనకి ఇక్కడ లైవ్ ఎగ్జాంపుల్ లివింగ్ లెజెండరీస్ ఎవరైతే ఉన్నారో ఒక ప్రభుత్వము ఒక రీజనల్ పార్టీ నడిపిస్తుందంటే రేపు March 24 ఈ నెల ఇంకా 3 నెలలు అయితే 25 ఏళ్ళకి ఎంటర్ అవుతారు. నవీన్ పట్నాయక్ ఆయన లోకల్ రీజనల్ పార్టీ, వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రి ఉండే బిజు పట్నాయక్ ఆయన పేరు మీద పార్టీ పెట్టి బిజు జనతా దళ్ పెట్టిన తర్వాత ఈయన March 2000లో వచ్చిండు అధికారంలోకి. ఇప్పుడు కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. వాళ్ళు ఉన్న జనాభా ఏదైతుందో మనకంటే ధనవంతులు కాదు. వాళ్ళు ఎందుకు పట్టం కడుతున్నారు, గడ్డివామ దగ్గర కుక్క కావాలి కాస్తా అన్నట్టు. ఎందుకంటే తినది ఇంకొని తినేది, కరప్షన్ లేకుండా ప్రజలకు ఏదైతుందో ఇప్పటి కూడా మేలు చేస్తున్నారు. ఉన్నకాటి సాటిస్ఫై అవుతున్నారు.
అట్లా బలం ఇప్పుడు ఒడిశా పూర్తిగా అభివృద్ధి జరిగింది అనుకుంటా. 100% వాళ్ళకు ఎకానమీ మీకు మన వారం కింద టైమ్స్ ఆఫ్ ఇండియా చదువుని ఒరిస్సాలో ఏం జరిగిందని మొత్తం టైమ్స్ రిపోర్ట్ ఇచ్చిండ్రు. అంటే ఆయన వచ్చేసి ఏ సెంట్రల్ లో ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ తోనే కొంచెం టైప్ అయ్యి తెచ్చుకుంటారు. ఆయనకు నాన్ కాంట్రవర్షియల్ మనిషి అన్నట్టు, ముఖ్యమంత్రి అన్నప్పుడు నాన్ కాంట్రవర్షియల్ రీజనల్ పార్టీ కాబట్టి నేను ఎవరికేమన్నా ఈ కేసీఆర్ పోయి కలిసినా రిసీవ్ చేసుకుంటాడు, మమతా పోయి కలిసినా రిసీవ్ చేసుకుంటారు, ఇంకెవరు పోయినా తాకరే పోయి కలిసినా రిసీవ్ చేసుకుంటారు, మంచిది వింటారు. ఒకవేళ మంచిదంటే సపోర్ట్ చేస్తా అంటారు, లేదంటారు. ఆయన ఎందుకంటే ఏజ్ కూడా పాపం దగ్గరకు వచ్చింది. ఎందుకంటే మిగతా రాష్ట్రాల్లో నాయకులు ఎందుకు అలా ఉండలేకపోతే, నాయకులు ఎందుకు అంటే ప్రజల తప్పు. ఇక్కడ ఒరిస్సాల జనాలను మెచ్చుకోవాలి, ఒరిస్సా జనాలు చూసి మిగతా జనాలు అందరూ బుద్ధి తెచ్చుకోవాలి, జ్ఞానం ఏదైతే జ్ఞానోదయం కలగాలి. ఒరిస్సాలో ఏంటి వాళ్ళ ఒరిస్సా నుంచి లేబర్ మైగ్రేషన్, తెలంగాణలో బార్లు కానీ వైన్ షాపులు కానీ హోటల్స్ కానీ మీకు వర్కర్స్ ఎక్కడైనా కానీ, తర్వాత ఈ చేపలు పట్టేటోళ్ళు కూడా ఒరిస్సాకి వెళ్ళి వచ్చి తెలంగాణ ఈ మత్స్యకారుల సంఘం వాళ్ళు తెస్తే వాళ్ళు కిలోకి ఇంత నుంచి పట్టించుకొని వీళ్ళు తెచ్చి సొసైటీ పేరు మీద అనుకుంటున్నారు. సొసైటీ ఎవరు సొంతంగా కష్టం చేసిన వాళ్ళు ఉండాలి కదా, అది లేదు. ఇప్పుడు మీరు పోయి చూడు తెలంగాణ చెల్లాలి మొత్తం ఒరిస్సా వాళ్ళే చేపలు పడతారు. ఈయన కోస్టల్లా ఈ రకంగా ఇప్పుడు ఒరిస్సాలో ఉపాధి లేక ఉపాధి లేక అట్లా అంటే ఇక్కడ మనం కొద్దిగా తెలంగాణ ఆంధ్ర అడ్వాన్స్ ఉన్నాం. ఒకప్పుడు చూడరి మొత్తం తెలంగాణలో హైదరాబాద్లో బిల్డింగ్ ఏదైతే ఉందో ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లేబర్ అంతా మొట్టమొదట నెల్లూరు, ఒంగోలు, గుంటూరుకెళ్ళి వచ్చేది. అప్పుడు ఎప్పుడైతే ఫ్యామిలీ ప్లానింగ్ డే బై డే ఫోర్స్ఫుల్గా ఇంప్లిమెంట్ అవుతుందో పాపులేషన్ తగ్గిపోయింది. పాపులేషన్ తగ్గే వరకు ఏమైంది, మైగ్రేషన్ తగ్గిపోతుంది ఆటోమేటిక్. మొన్నటి దాకా నేపాల్ కూడా మన దగ్గర నేపాల్ వాళ్ళు ఎక్కడ చూసినా వాళ్ళు, ఇప్పుడు నేపాల్ మైగ్రేషన్ టోటల్ క్లోజ్ అయిపోయింది, వాళ్ళు కూడా ఒకందుకు వచ్చేసారు. ఈ రకంగా మైగ్రేషన్ అన్నది అక్కడ ఉన్నంత మాత్రాన వాళ్ళు ప్రజలు పేదరికం ఉన్నా కూడా వాళ్ళు ఏంటంటే మాకు మంచి ప్రభుత్వం కావాలి, మంచి వాళ్ళు కావాలనేది వాళ్ళు హైదరాబాద్ ఈ తాజ్మహల్ హోటల్లో పనిచేసిన వాళ్ళు కూడా ఒరిస్సా వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఓటేనికి ఆయన పోయి నవీన్ పట్నాయక్ ఓటేసి వస్తారు. ఎందుకు అంటే మా ప్రతినిధి మంచిగా ఉండాలి, మా యజమాని మంచిగా ఉండాలి, మా కాపలాదారు ఎవరైతే ఉన్నారో రాజా అనుకోరి కాపలాదారి అనుకోరి ఏదన్నా కానీ మంచిగా ఉండాలన్న ఉద్దేశంతో ఆయన బ్రహ్మరథం పడుతున్నారు. అలా ఇప్పుడు అలా మన దగ్గర ఎందుకు కాపలాదారు కాపలా లేదు, ఏం లేదు, కాపలా లేదు, పాడలేదు, అవన్నీ దోపరికాలు తప్ప కాపలాదారులు కాదు, దోపరికదారులు వాళ్ళు. అదే ఇక్కడ మన దగ్గర ప్రజలు కూడా చాలా చెడ్డ వ్యసనానికి అలవాటు పడిపోయారు. తెలంగాణలో తాగుబోతులు, తిరుగుబోతులు, పందొంగలు వీళ్ళందరూ ఎందుకు? ఇప్పుడు వాళ్ళ తెలంగాణలో మొత్తము మైగ్రేషన్ ఏది బిల్డింగ్ కాంట్రాక్టర్స్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అంతా యూపీ, బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒరిస్సా, బెంగాల్. ఇప్పుడు ఇవాళ జ్యువెలరీ వర్క్ అంతా బెంగాల్ వాళ్ళే చేస్తారు కదా. మన ఇక్కడ స్వర్ణకారులు వాళ్ళు ఎవరున్నారు? ఎవరు లేరు. ఇక్కడ ఏంటంటే మనం వాళ్ళకు ప్రొఫెషనలిజం, మన ఓన్ ప్రొఫెషనలిజం అన్నది, కుల వృత్తులు అన్నది ఇవ్వకుండా నిర్వీర్యం అయిపోయింది. సక్సెషన్ అనేది లేకుండా అయిపోయారు. ఇప్పుడు రెడీమేడ్ గార్మెంట్స్ వచ్చిన తర్వాత ఏమైంది, టైలర్ షాపులు చాలా తగ్గిపోయినాయి. అసలు వాళ్ళ సర్వైవల్ లేకుండా పోయింది. ఎందుకంటే వాళ్ళు టైలర్ డ్రెస్ అది స్టిచ్చింగ్ ఛార్జెస్ కంటే ఈజీగా తక్కువనే డ్రెస్సులు వచ్చే పరిస్థితి వచ్చింది. ఈ రకంగా ఇట్లా వచ్చిన తర్వాత ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన హామీలతోనే అపోజిషన్ వాళ్ళు గల్లలు చెప్పుకొని ఏది చేసుకున్నంత మాత్రాన్ని ఏం కాదు. ప్రజలకు కూడా తెలుసు. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఈ 30% బెనిఫిషరీస్కు బెనిఫిట్స్ వస్తూనే ఉంటాయి. వాళ్ళ పెన్షన్ వస్తుంటుంది, వాళ్ళకు కళ్యాణ లక్ష్మి కానీ ఇవన్నీ కానీ కొద్దిగా సిస్టమేటిక్గా ఉన్నారు. మిగతా ఏదైతే ఉందో అది తలకు మించిన భారంతో ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే అంత తొందరగా అయ్యే పని కాదు. అంత లోపల టర్మ్ దగ్గరికి వస్తుంది. కాంగ్రెస్ ఒకవేళ సుభిక్షమైన పరిపాలన చేస్తే మన నవీన్ పట్నాయక్ లెక్క రేవంత్ రెడ్డి గారు కూడా మళ్ళీ అధికారం ఇచ్చే అవకాశం ఉండొచ్చు, లేకపోవడానికి లేదు. అంటే హామీలు అమలు చేయడానికి నిద్రలేవు. హామీలు మర్చిపోరు. హామీలు ఎంతమందికి అపోజిషన్ పబ్లిసిటీ చేస్తారు తప్ప. ఇప్పుడు ప్రజాపాలన అంటే ఇప్పటికే 80 లక్షల దరఖాస్తులు వచ్చినాయి. 80 లక్షల కుటుంబాలకు ప్రతి ఒక్కరికి బెనిఫిట్ గవర్నమెంట్ ఎట్లిస్తుంది? ఇది వెనజులా పుణ్యానికి వచ్చిన పెట్రోల్ ఇచ్చేది కాదు కదా. ఇవ్వకపోతే అపోజిట్ అవుతారు. అది ఏం అపోజిషన్ ఏం గారు, ఎందుకైతే మీరు గారు, నేను గారు, కామన్ మ్యాన్ గారు ఎవరైతారు? వాస్తవంగా వైట్ కార్డు ఉన్న వాళ్ళు ఎలిజిబుల్, దానికి వైట్ కార్డులో ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఉన్నది. సపోజ్ వాళ్ళ ఒక సిస్టమ్ ఏదైతే ఉందో దాని ఒక ప్లాన్ ప్రకారం మొదటి సంవత్సరం ఇది, రెండో సంవత్సరం ఇది, మూడో సంవత్సరం ఇంత బెనిఫిషరీస్. ఇక్కడ ఎక్కడున్నారండి? తెలంగాణలో పేదరికం ఎంత ఉన్నది? ప్రతి మనిషికి పొద్దున్న లేస్తే వానికి మొత్తం అన్ని ఫ్రీగానే వస్తున్నాయి కదా. అయితే ఏమవుతుంది? పారాసైట్ పరాన్నజీవి తయారవుతున్నాడు కదా. పరాన్నజీవి తయారయ్యే వారికి ఏమవుతున్నది? మొన్న చదివిరా
13 ఏళ్ళ పిల్లగానికి హార్ట్ అటాక్ వచ్చింది. స్కూల్ స్టూడెంట్ కొంతమంది 13 ఏళ్ళ పిల్లగానికి హార్ట్ అటాక్ వచ్చిందంటే ఆయన జీవన విధానం ఏదైతుందో జీవన శైలి మారిపోయింది కదా. ప్రతి ఒక్కడు మన తెలంగాణలో ఎన్ని బైకులు ఉన్నాయి అలా, విపరీతమైన బైకులు, పెట్రోలు. వాడి దొడ్డికి పోయినా, గడ్డికి పోయినా, బిడ్డకు పోయినా, దేనికి పోయినా బైక్ వేసుకొని పోతున్నాడు. వాడు 4 అడుగులు నడిచేది లేదు. మనం చూస్తున్నాం కదా టవర్స్లలో చూడు, 5 ఫ్లోర్ 4 ఫ్లోర్లు ఉంటే మెట్లు ఎక్కాలంటే వాడు లిఫ్ట్ వాడుకోతున్నారు పిల్లలు, యంగ్స్టర్స్. 20 అంతస్తులు ఎక్కవచ్చు, 30 అంతస్తులు ఎక్క. అటువంటిది వచ్చి ఇప్పుడు ఘాటు ఏది హిల్ స్టేషన్స్లో బతికే జనాలు ఉన్నారు కదా, కేరళలో కానీ, ఉత్తరాఖండ్ కానీ, మన హిమాచల్ ప్రదేశ్ కానీ, కాశ్మీర్ కానీ, అటువంటి వాళ్ళు కొండలు ఎక్కుతున్నారు, దిగుతున్నారు. వాళ్ళు బతలేరా? వాళ్ళ జీవన విధానం అట్లే ఉంది కదా. జీవన విధానం ఎందుకు మారిందంటే మెకనైజేషన్లో ఎక్కువ మారింది. మన గతంలో మన లేడీస్ కూడా హార్ట్ అటాక్ ఇప్పుడు వస్తున్నాయంటే గతంలో దంచేది, చెరిగేది, ఇసినేది, బాయిలో నీళ్లు చేదేది, వినరా, కాలి నడకన పోయేది. అంటే ఇప్పుడు అన్ని మొత్తం కూర్చున్నాక నష్టం జరుగుతుంది. టెక్నాలజీ అనేది దాన్ని తలకు మించి యూజ్ చేస్తున్నారు. ప్రతి మిక్సర్ వచ్చేసి, గ్రైండర్ వచ్చాయి, ఓవెన్ వచ్చాయి, విన్నరా, ప్రతిదీ కూడా మొత్తము ఫ్లోర్ మిల్స్ వచ్చేసి అనేది. ఇప్పుడు రైస్ మిల్స్ వచ్చిన తర్వాత ఈ రకంగా అదొకటి. మన జీవన శైలి మారాలంటే ప్రజలు ఎక్సర్సైజ్ చేయాలి. ఇప్పుడు గతంలో మీరు తెలంగాణలో పోతే వందల పశువుల మందలు కనిపించేది. ఈ సాయంత్రం పోతే పొద్దున చూస్తే అటువంటిది ఇప్పుడు పశువులు లేవు, ఒక్క గోవు కూడా లేకుండా గొర్రెలు మేకలు ఇస్తాను. గొర్రెలు మేకలు పెంచుకోలే వాళ్ళు, కాసుకోలే వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి లేబర్ పెట్టి కాపించుకుంటున్నారు. ఈ రకంగా ఎందుకంటే ప్రభుత్వం ఇస్తుంది కదా. ఇప్పుడు ఇంటిలో ఒకరికి పెన్షన్ అనో లేకపోతే రైతు బంధు అనో ఏదో బెనిఫిట్ మరొకటి వస్తుంది. అది మనం ఎందుకు పని చేయాలి అనే ఒక పనిచేసే. ఇప్పుడు మనం ఒకటే చూడండి ప్రసన్న గారు, మీకు మనము సొంత ఊర్లో ఎట్లుంటామంటే ఫుల్ సెక్యూర్డ్ ఫీలింగ్ ఉంటాం. ఏది మనకు ఇల్లు ఉంటుంది, తిండి ఉంటుంది, తిరగనికి ఉంటుంది, జల్సా చేయడానికి అన్నీ ఉంటుంది. అదే వాడు అవతలోడు ముంబై లేకపోతే కలకత్తానో, ఢిల్లీ, హైదరాబాద్ వస్తే ఏమవుతుందంటే ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు మన వాళ్ళు అమెరికా పోతున్నారు. ఇన్సెక్యూర్ అంటే ఎట్లా అంటే బతకాలంటే పని చేయాలి, ఏదైతే వచ్చింది కూడా మిగుల్చుకోవాలి, అన్ని రకాలు సేవ్ చేసుకుంటేనే వాడు పెన్ని లెక్క పెట్టుకుంటాడు, సెంట్ లెక్క పెట్టుకొని జీవన విధానాన్ని గడుపుతాడు, లేకపోతే ఉంటుంది. అటువంటి సిస్టంలా ఇక్కడ తెలంగాణలో ఏదైతే ఉందో ఈ కేసీఆర్ గవర్నమెంట్ వీళ్ళు అనుకున్న దానికంటే మొన్న ఇచ్చిన వైట్ పేపర్ కంటే కూడా అప్పులు అడ్డగోలు పీక్ లెవెల్లో తీసుకొచ్చి పెట్టేసి దాన్ని భ్రష్టు పట్టించారు. భ్రష్టు పట్టించారికి ఏమవుతుంది, అది ప్రజల మీదనే పడుతుంది కదా. అంతే. ఇంకొకటి మన దగ్గర వ్యవస్థలు అంటున్నారు కదా, గ్రామీణ వ్యవస్థలో గ్రామ పరిపాలన ఉన్న రోజులు నక్సలిజం పెరగలేదు. ఎప్పుడైతే గ్రామాధికారులను తీసేసిన తర్వాత నక్సలైట్లకు ఎమ్మెల్యేలు, అది మన సర్పంచ్ 75 కంటే ముందు ఎక్కువ లేదు, లిమిటెడ్ ఉన్నది. 75 లాంటి ఇంకా నక్సలిజం రాకముందు అన్నది ఏదైతే ఉందో, నక్సలిజం వచ్చిన తర్వాత ఇక్కడ తెలంగాణలో బడుగు బలహీన వర్గాల జనాలు ఈ ఇద్దరు ఫోటో పెట్టుకోవాలి. ఒకటి పివి నరసింహారావు, రెండో జలగం వెంగళరావు. ఎప్పుడైతే 75 దాకా 75లో సీలింగ్ యాక్ట్ వచ్చినాక జమీందారులు, జాగీర్దారులు, దేశాయిలు, దేశ్ముఖులు, నవాబులు ఈ రకంగా వాళ్ళ చేతుల్లో ఉండదు. 80 అప్పటికి ఏముండదంటే 80% జనాభాకు 10% భూములు లేవు. ఏదైతే 20% జనాభా దగ్గర 80% భూములు. అప్పుడు ఏదైతుందో సీలింగ్ యాక్ట్ పివి నరసింహారావు పెడితే పాపం ఆయన కుర్చీ గుంజేసారు ఆంధ్ర పాలకులు, తెలంగాణ పాలకులంతా, ఈ దేశాయిలు, దేశ్ముఖులంతా. 100 ఎకరాలు పోతున్నాయని దొంగ కాయిదాలు చేసారు. ఆ పాపం ఆయన గుంజేసిన తర్వాత ప్రజల అదృష్టానికి జలగం వెంగళరావు వచ్చింది. సీలింగ్ చట్టాన్ని ఏదైతే ఉందో సీలింగ్ చట్టాన్ని అమలు చేయాలంటే మొట్టమొదట ఇనాం భూములు, తర్వాత టెనెన్సీ భూములు. 1950లో 1950లో ఎవరైతే వాస్తవంగా కాస్ట్ చేస్తున్నారో వాళ్ళ టెనెన్సీ రికార్డు రాసి రాకాలన్న నిజాం పీరియడ్లో కూడా. ఆ టెనెంట్లు అందరికీ పట్టాలు ఇవ్వడం జరిగింది. తర్వాత ఇనాందారులు అందరికీ పట్టాలు ఇవ్వడం. ఇనాంలు అంటే ఇప్పుడు మన ఊర్లలో చాలా రకాలు ఉంటాయి ఇనాంలా. ఇప్పుడు కూడా ఇనాం భూములు అనేసి వివాదాలు ఇంకా చాలా ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడైతే 75, 76, 77 మూడేళ్లలో స్పెషల్ డ్రైవ్ పెట్టేసి క్లీన్ చేసిన తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవరికి పట్టింపు లేదు. వాళ్ళు ఏదైతే ఉందో ఈ రకంగా ఇనాంలలో చాలా రకాలు ఉంటాయి. ఒకటి సర్వీస్ ఇనామ్స్ అన్నాడు. ఊర్లో సర్వీస్ చేస్తారు కదా, చాకలోళ్ళు, మంగళోళ్ళు, బేగరోళ్ళు, తరారోళ్ళు, శవాలు తగలబెట్టేటోళ్ళు, వీళ్ళందరికీ నీరడోళ్ళు ఊర్లలో అది చెర్ల కింద నీళ్లు కంట్రోల్ చేసేటోళ్ళు, అది వాళ్ళు సర్వీస్ ఇనాం అంటారు. తర్వాత కిద్మతి ఇనాము, ఖైరాత్ ఇనాము, బల్వత్తా ఇనాము, చౌతా ఇనాము, పన్వక్తా ఇనాము, ఈ రకం ఇనాలలో చాలా రకాలు ఉంటాయి ఇనాంలో. ఇవన్నీ ఇనాంలో ఏదైతే ఉందో ఓన్లీ టెంపుల్ ఇనామ్స్, దర్గా ఇనామ్స్
ఈ నాన్ అలినబుల్ ప్రజలకు ఓనర్షిప్ రాదు అది అటువంటిది. ఇప్పుడు అటువంటి ఇనాములన్నింటినీ క్లీన్ చేసి 38 వాళ్ళందరికీ పట్టాలు ఇచ్చింది వెంగళరావు పీరియడ్లో, జలగం వెంగళరావు పాపం చనిపోయి ఎక్కడ ఉన్నారు. వీళ్ళ తెలంగాణ జనాలు అందరూ వీళ్ళకి తెలియదు ఇప్పుడు ఉన్న వాళ్ళకు. వాళ్ళ తండ్రులకు అద్వాతాకి ఏం లేని వాళ్ళు పాలేర్పాటు చేసిన వాళ్ళు, వెట్టి చాకరీ చేసిన వాళ్ళు, అటువంటి వాళ్ళు 75 తర్వాత ఈ రకంగా వచ్చారు. ఆయన ఇప్పుడు మన నక్సలిజం ఎందుకు లేదు మళ్ళీ తెలంగాణలో? అందరికి సమానం అయిపోయింది కదా, అందరు ఈక్వల్ వచ్చేసారు కాబట్టి నక్సలిజం. గతంలో ఎందుకు 10 మంది ఉంటే ఇంట్లో 5-6 పిల్లలు ఉండేది ఇంట్లో తండ్రికి, అందులో ఒకలో ఇద్దరు నక్సలైట్లో జంప్ అయ్యేది. ఇప్పుడు ఏమున్నది ఒకరికి ఇద్దరి అంతో అమారేదో అన్నట్టు వాళ్ళని. ఇప్పుడు అవకాశాలు కూడా కొంచెం పెరిగినాయి కదా, అప్పుడు కొంత అవకాశాలు ఎక్కడ ఆ కాలంలో అడవిలలో ఉండే, అడవిలకు పోవాలి బతకాలని పోతూ కష్టపడుతున్నారు కాదు, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ జీవన మరణ సమస్యలు వాళ్ళు పెంచరు. ఇప్పుడు అడవిలు ఎక్కడి, అడవిలు లేకుండా పోయినాయి. అడవిల వరకు ఇలా పెద్ద పుళ్ళు, చిరుత పుళ్ళు, తోడేళ్ళు మొత్తము ఆవాసాలలోకి వచ్చి ఎందుకు వస్తున్నాయి? వాటి ఆవాసాన్ని మనం డిస్టర్బ్ చేసినాం. అది మనము ప్రభుత్వం ఎక్కడ పట్టించుకున్నది? 30% అడవి ఇవ్వాలి, 20% కూడా లేకుండా పోయింది. కానీ ఇప్పటికీ కూడా తెలంగాణలో కొంచెం అడవుల పర్సెంట్ ఎక్కువ. అడవిలో పర్సెంటేజ్ ఉన్నది కానీ అడవి లేదు, ఓపెన్ ల్యాండ్ ఉన్నది. ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ చాలా భయంకరమైన సృష్టి. అడవులను ఇవాళ పోడు భూములని ఈ రకంగానే కాకుండా వాళ్ళని ఏం చేయాలంటే ఆ పోడు అక్కడ ఉన్న ట్రైబల్స్ను, గిరిజన్స్ను ఇప్పుడు ఏదైతే మన జనజీవన స్రవంతికి అర్బనైజేషన్ తీసుకురావాలి, వాళ్ళు ఎడ్యుకేషన్ ఇవ్వాలి, షెల్టర్ ఇవ్వాలి, వాళ్ళు పెట్టాలి, అడవి జంతువులను బతకనియాలి, మన జాడ బతకాలి. ఇప్పుడు పోడు భూములు పట్టాలి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు రన్ చేసుకుంటే అక్కడ బాగానే ఉంటుంది అంటారు. ఏముంటుంది? డిస్టర్బెన్స్ అయితేనే ఉంటుంది, వాళ్ళకు జీవన మరణ సమస్యనే ఉంటుంది. అడవిలో ఎప్పుడైతే ఉందో ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కూడా 1000 కోట్ల రూపాయలు దుర్వినియోగం జరుగుతున్నది, జనాలకు తెలియదు. ఎంత సెంట్రల్కి వెళ్ళి ఎంత బడ్జెట్ వస్తుంది, ఎక్కడ పోతున్నది, వాళ్ళు ఏ రకంగా ఫారెస్ట్ కంట్రోల్ చేయాలి, ఫెన్సింగ్ పెట్టాలి, ఏం చేయాలనేది ఉండాలి కదా. వాళ్ళు ఆల్టర్నేట్ చూడాలి. ఇవాళ కూతులతోని తెలంగాణ మొత్తము, ఉత్తర తెలంగాణ అయితే మొత్తం కూతులమయమైపోయింది. మీరు ఆదిలాబాదు కానీ, ఖమ్మము, కరీంనగర్, నిజామాబాదు, మెదకు, ఈ రంగారెడ్డి, ఈవెన్ హైదరాబాద్లో కూడా ఉన్నాయి కోతలు. వీటికి వాటి ఆవాసాలు వాళ్ళని ఎట్లా షెల్టర్ చేయాలనే దాని మీద ఎక్కడ లేదు. ప్రతి ఒక్కడు రాగానే 5 ఏళ్ల మందము నేను ఇంత పెట్టి ఇంత సంపాదించుకోవాలి, దండుకొని పోవాలి, కానీ ప్రజలకు ఏం చేయాలన్నది ఎవరికి పట్టింపు లేదు కదా. అదే రాజు అయితే ఎట్లుంటుందంటే వాడు 25, 30 ఏళ్ళు, 50, 64 ఏళ్ళు చేసిన రాజులు కూడా ఉన్నారు వెంకట రాజరికం. ఇప్పుడు ఏంటంటే ఈ 5 ఏళ్లలోనే మనం ప్రజలను ఆకర్షించాలి, మళ్ళా వాళ్ళ మద్దతు పొందాలంటే ఉచితాలు, వీళ్ళన్నీ ఫ్రీ బైస్ అంతే. కానీ ఇప్పుడు నిస్వార్థంగా సేవ చేసేటోళ్ళు లేరు ప్రసన్న గారు. ప్రతి ఒక్కరు స్వార్థంతోనే వస్తున్నారు రాజకీయంలో. రాజకీయం ఒక బిజినెస్ అయిపోయింది, పొలిటికల్ బిజినెస్. తండ్రి పోగానే కొడుకు, కొడుకు పోగానే మన్మడు, ఒక తర్వాత ఒకడు. ప్రజలకు కూడా బుద్ధి ఉండాలి, ఒకసారి ఇచ్చిన మళ్ళీ ఇవ్వకూడదు. అదొకటి. రిజర్వేషన్లో కూడా ఉన్నోడే వస్తాడని కొత్తనికి ఏమైనా అవకాశం ఇస్తున్నారు, ఎక్కడ లేరు కదా. ఇటువంటి అన్ని చాలా చెడ్డ దుర్మార్గ పనులు. రిజర్వేషన్ వ్యవస్థ అనేది కరెక్ట్ అంటారు. రిజర్వేషన్ వ్యవస్థ పెట్టినాక మొట్టమొదట 40 ఏళ్ళని పెట్టారు, తర్వాత ఎక్స్టెన్షన్ చేసుకొస్తారు. ఓట్ బ్యాంక్ రాజకీయాలు, ఓన్లీ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్. ఒక రిజర్వేషన్ ఇచ్చినా కూడా ఒకసారి ఇచ్చానికి మళ్ళీ ఎందుకు ఇవ్వాలి? వాళ్ళ ఫ్యామిలీలో మళ్ళీ అందరికీ మళ్ళీ సక్సెషన్ వస్తున్నారు, వారసత్వం వస్తున్నది, వాళ్ళు ఇంకోనికి ఇవ్వాలి కదా, ఇస్తలేరు. అది ఎక్కడున్నది రాజ్యాంగంలో? అంబేద్కర్ ఇది రాసిండు, అది రాసిండు అని చెప్తారు. రాసిన దాంట్లో సమన్యాయం ఎక్కడున్నది? దాన్ని అది లేదు కదా. ఇప్పుడు మొట్టమొదట ప్రభుత్వము కమర్షియల్ థింకింగ్ బంద్ చేసుకోవాలి. వెల్ఫేర్ గవర్నమెంట్ చేయాలంటే మనకు లివింగ్ లెజెండ్ నవీన్ పట్నాయక్ ఉన్నాడు, తర్వాత యోగి ఆదిత్యనాథ్, 25 కోట్ల జనాభా. ఉత్తరప్రదేశ్ ప్రపంచంలో 5వ అతిపెద్ద జనాభా. ఈవెన్ పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇండోనేషియా ఇవన్నిటికంటే పెద్ద జనాభా ఉత్తరప్రదేశ్ది. అటువంటిది 75 జిల్లాలకు ఆయన అధిపతి. వాళ్ళ బడ్జెట్ ఎంత? 6,90,000 కోట్లు. మొన్న 22-23 మన ఎంత? 2,80,000. మన జనాభా ఎంత? 4 కోట్లు. 4 కోట్లకు 2,80,000, 25 కోట్లకు 6,90,000. దాని కంపారిజన్ ఉందా? సెంట్రల్ ఇప్పుడు అక్కడ ఇలాంటి పథకాలు ఇవన్నీ లేవు. అవన్నీ పెడుతుంటే ప్రజలు సోమవారులు అవుతారు కదా. అవన్నీ పథకాలు ఇచ్చినట్టు ఇప్పుడు వాళ్ళు పథకాలు ఏం చేయట్లేదు, హిందుత్వ రాజకీయాలు చేస్తున్నారు, లేకపోతే బుల్డోజర్ రాజకీయాలు చేస్తున్నారు, వీటి వల్లనే గెటిన్ అవుతున్నారు అనే విమర్శలు ఉన్నాయి కదా. రకరకాలు మాట్లాడతారు. ఎందుకంటే అధికారం లేనోడు అధికార దాంతో అవతల మీద నిందలు మోపడంలో సీతనే రకరకాల కామెంట్ చేసిన దేశం మనది. అది అన్న ఇప్పుడు తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి కూడా అలాంటి విమర్శలు చేసి మేము చేస్తామనేసి అధికారంలోకి వచ్చారు. మాకు వచ్చిన తర్వాత ఖజానా ఖాళీ అంటున్నాడు.
మరి ముందు తెలియదా, హామీలు ఇచ్చేటప్పుడు తెలియదా ఖజానా ఖాళీ అనేసి? ఇప్పుడు ఏమన్నా ప్రసన్న గారు నేను ఏం చెప్తున్నా, అధికార గద్దె ఎట్లెక్కాలి అన్నదే ప్రతి నాయకుని అభిష్టం ఇక్కడ. కేసీఆర్ కేటీఆర్ మేము సంపద సృష్టించాము, మేము ఖర్చు పెట్టిందంతా కూడా అవన్నీ కూడా ప్రజల కోసమే అంటున్నారు. అంటే ఆ సంపద సృష్టి జరిగిందంటారా నిజంగా? సంపద సృష్టి జరిగింది తక్కువ, వాళ్ళ సంపద పెరిగింది ఎక్కువ అని జనమే అంటున్నారు. వాళ్ళ ఎందుకంటే వాళ్ళ అఫిడేవిట్ చూస్తే కూడా తెలుస్తుంది. వాళ్ళ ఎలక్షన్ అఫిడేవిట్లా ఏమి ఇచ్చారు, ఎంత సంపద 2014లో ఏముంది, 18లో ఏముంది, ఇప్పుడు ఏముంది. ఆ ప్రపోర్షనేట్ గ్రోత్ బయట మామూలు జనాలకు కూడా పెరగాలి. సంపద సృష్టించినప్పుడు రింగ్ రోడ్డు ఇప్పుడు అంటే ఏది మన చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి మొన్న 7,200 కోట్లకు లీజుకి ఇచ్చారు కదా, అది 1,00,000 కోట్ల ఇన్కమ్ వస్తాయి 30 ఏళ్ళలో. ఎందుకు లీజుకి ఇచ్చారు వాళ్ళు? అది ఒకటి రింగ్ రోడ్డు. అది తర్వాత కోకాపేట భూములు విపరీతం అమ్మారు. ఇవాళ మున్సిపాలిటీలో ఫండ్స్ లేవు, జిహెచ్ఎంసీలో హెచ్ఎండిఏలో ఫండ్స్ లేవు. ఇవాళ కూడా పేపర్లు ఇచ్చారు లేఅవుట్ డెవలప్మెంట్ చేద్దామని, ఎందుకంటే పైసలు లేవు, ఖజానా ఖాళీ ఉన్నాయంతా. ఏ రోజు ఆ రోజు వినరా, తిరుపతిలో మంగళ ఆయన గుండు కొట్టినట్టు ఇక్కడ ఫైనాన్స్ మొత్తం గుడి చేసారు కదా. వీళ్ళు ఏంటంటే ఇది ఒక స్టేట్ బడ్జెట్, స్టేట్ ఎకానమీ, స్టేట్ రూలింగ్ రన్నింగ్ కాలేదు ఇక్కడ ఏదైతుందో రీజనల్ పార్టీ వాళ్ళ ఫ్యామిలీ గవర్నమెంట్, ఫ్యామిలీ రూలింగ్, ఫ్యామిలీ ఎకానమీ లాగా నడిచింది. అంటే ఇప్పుడు మేము సెక్రటేరియట్ కట్టించాము, 33 మెడికల్ కళాశాల కట్టించాము. ఇప్పుడు కేటీఆర్ ఈ మధ్య ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మేము 33 మెడికల్ కాలేజ్ కాకుండా 33 యూట్యూబ్ ఛానల్స్ కానీ పెట్టుకుంటే అధికారంలోకి వచ్చాము, మా అభివృద్ధిని మేము ప్రచారం చేసుకోలేక ఓడిపోయాము అంటున్నారు. ఇప్పుడు నేను మీకు ఒకటే చెప్పిన ప్రసన్న గారు, వాళ్ళు ఎన్నున్నా కానీ రాజు అన్నోడు ఇక్కడ ప్రజాప్రభుత్వంలా, అది ముఖ్యమంత్రి కానీ రాజు కానీ ఎవరైనా కానీ ప్రజా పరిపాలన, ప్రజా సేవకుడు. నువ్వు మామూలునికి ఏం చెందాలనేది మొదలు, ఆకలైనోనికి అన్నం పెట్టాలి. పెట్టామంటున్నారు కదా, ఏం పెట్టారు? రైతు భరోసా ఇవాళకి ఇచ్చారు. ఇప్పుడు ఊళ్ళలో పోతే మీకు తెలుస్తుంది. రైతు బంధులో ఏదైతే ఉందో, రైతు బంధు వ్యవసాయం చేయనోనికి వచ్చింది. అవును, వాస్తవంగా మండినోనికి రైతు బంధు బెనిఫిట్ రాలేదు. అంటే వ్యవసాయ కూలీలకు కానీ కౌలు రైతులకు కానీ రాకపోవడం మైనస్ కాదు, వాస్తవంగా వాళ్ళకి రావాలి. వాళ్ళ తెలివి తక్కువతనం ఏంటంటే వీళ్ళు ఏంటంటే ఖాళీ సిస్టమేటిక్గా ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ తప్ప నీకు పర్మనెంట్ సొల్యూషన్ అన్నది ఎవరు చేయలేదు ఇక్కడ. పర్మనెంట్ సొల్యూషన్ ఎక్కడుంది? పర్మనెంట్ సొల్యూషన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటీస్ ఎప్పుడు 1950s ఐఐటీస్, ఎన్ఐటీస్ ఈ రకంగా కేంద్రీయ విద్యాలయాలు, జవహర్ విద్యాలయాలు వచ్చిన ఎడ్యుకేషన్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంతో కొంత చేశారు. తర్వాత బాక్రా నంగల్ డ్యామ్ కానీ, నర్మదా డ్యామ్ కానీ, సర్దార్ సరోవర్ కానీ, తర్వాత హీరాకోట్ డ్యామ్ కానీ, మన నాగార్జున సాగర్ కానీ, శ్రీశైలం ప్రాజెక్ట్ కానీ, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కానీ, అంతకంటే ముందు నిజాం కట్టిండు, నిజాం సాగర్ కానీ. కానీ ఇప్పుడు ఇన్ని ప్రాజెక్టులు వచ్చినా కానీ మా తెలంగాణ ఎడారిగానే ఉంది. ఎందుకు ఎడారి ఉన్నది? ఎక్కడ కాళేశ్వరం కడితే ఏమైంది? మిస్ఫైర్ అయిపోయింది కదా. అది చూడు ప్రకృతి కూడా వాళ్ళకు సహకరించలేదు, మన సడన్ గా దబేలమని పడిపోయింది కదా. కాళేశ్వరం అవినీతి అనేది వాస్తవమే అంటారా? అవినీతి 100%, మొత్తం అవినీతి లేకుండా 10% అవినీతి ఉంటుంది. ఇప్పుడు 1,93,000 కోట్లు అన్నప్పుడు 10-20,000 కోట్లు వీళ్ళు దోసుకుంటారు కదా. అది ఎక్కడ వాస్తవంగా మనకు అదేంటి భక్త రామదాస్ సినిమానా అది, మన నాగార్జున ఐస్ గడ్డ తీసుకొచ్చి అందరి చేతిలో మంచి గడ్డ వస్తే లాస్ట్ వన్కి వచ్చేవారికి ఏముంటుంది? ఇంత గడ్డ పోయి ఇంత కచ్చకాయ అంత అవుతుంది. ఆ రకంగా ప్రజల సొమ్ము వాస్తవంగా వాళ్ళకు అక్కడ చెందింది ఏదైతే ఉందో సంపద, ఇప్పుడు 100 కోట్లు ఒక ఇన్వెస్ట్మెంట్ మీద పెడితే 10 కోట్లు కూడా ప్రజల సంపద అక్కడ లేదు. 90 కోట్లు మింగుతున్నారు జనాలు. ఇప్పుడు నేను చెప్పినా కదా మీకు, యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ ఎప్పుడు 1990లో కట్టిండు. అటువంటిది ఇదివరా కూడా ఒక ఇంచు మందం చెక్కు చెదరలేదు, అంత పెద్ద ఆర్ట్స్ కాలేజీ క్యాంపస్ ఇవన్నీ ఉన్నాయి. అప్పుడు వాళ్ళు మేడిగడ్డ కూలిందంటారు, మేడిగడ్డ కూలిపోయింది కదా. దానికి ఎందుకు కూలింది? దాని చీఫ్ ఇంజనీర్ ఎవరు, ఆర్కిటెక్ట్ ఎవరు? నువ్వు ఇంటర్నేషనల్ బిడ్స్ కాల్పాలు చేయనవి మనం చూసిరా. చైనా వాళ్ళు ఒక డ్యామ్ కడితే 78,000 మెగావాట్ జల విద్యుత్ అంట. మనది మొత్తము అన్ని కలిసి కూడా లేవు. ఇక్కడ వీళ్ళకి ఎక్కడ ప్లానింగ్ ఉన్నది? ఇప్పుడు పవర్ కొన్నారు, పవర్ ఎన్ని రోజులు కొంటారు వీళ్ళు? అది ఒకటి. వీళ్ళు కాళేశ్వరం డెవలప్ అయింది నిజమే, 18 లక్షల ఎలక్ట్రిక్ మోటార్లు పోయి 27 లక్షల ఎలక్ట్రిక్ మోటార్స్, దాదాపు 50% ఈ 9.5 ఏళ్లలో మళ్ళీ కొత్త బోర్లు, మోటార్లు, కరెంటు కన్జంప్షన్ ఎంత వచ్చింది అన్నది ఉంటుంది కదా. అంటే దాని ద్వారా మనము
ఇప్పుడు సాగు భూమి పెంచుకుంటున్నాము, ఆ రిజల్ట్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఆంధ్ర కన్నా కూడా మనం వరి మాగాణిలో మనం నెంబర్ 1 ఉన్నాము. ఇవన్నీ ప్రజలకు మనము ఇచ్చిన సంపద కాదా అంటున్నారు కదా. దాన్ని వాళ్ళు అడాప్ట్ చేసుకుంటున్నారు దాని సిస్టాన్ని. వరి ధాన్యం కల్టివేషన్ ఎందుకు వచ్చింది తెలంగాణలో? అన్ని నీళ్ళు ఒక వరి మీద 1 కిలో వరికి కిలో ధాన్యానికి ఎన్ని నీళ్ళు వాడుతున్నారు? అది ఎందుకు వరి ప్రొడక్షన్ ఎందుకు వచ్చింది? మొత్తం తెలంగాణలో కోతుల బెడదకు వేరే పంటలు పండించే పరిస్థితిలో లేదు. అల్టిమేట్గా ఏముంటుంది? వరి పండించుకోవాలి, చచ్చుకుంటూ సాబోరే వన్నకాడికి వచ్చి మిగతా పంటలు మాత్రం అంటే ఓన్లీ కాటన్ ఒకటి ఇది ఒకటి ఉన్నారు. మక్కలు పెట్టినా ఉండయి, కూరగాయలు పెట్టినా ఉండయి, తర్వాత సజ్జలు తెనగలు ఏది కానీ ఏదైనా ఇవన్నీ పంట అది హార్టికల్చర్లో కూడా మొత్తం పండ్లు కోతులు నానా బీభత్సం. ఒక పొప్పెటి చెట్టు పెట్టుకోలేడు ఊళ్ళే, తర్వాత ఏదో దానిమ్మ చెట్టు పెట్టుకోలేడు, ఒక పండు చెట్టు ఉన్నా ఊళ్ళలో, మామిడి చెట్లు ఏదైనా ఉన్నా కానీ మొత్తం కోతులు. వాటి జనాభా ఎట్లా పెరుగుతున్నది? సంవత్సరానికి 2 ఏదైతే ఉందో దాన్ని బర్త్ అవుతుంది, 2 డెలివరీస్ ఇస్తుంది ఒక ఫీమేల్ కోతి. దాన్ని బర్త్ కంట్రోల్ అన్న చేయాలి. వాటికి అడవి సంపద వాటి అడవిని ధ్వంసం చేసినాం కాబట్టి ఊళ్ళ మీద ఈరోజు అడవిలో గతంలో సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయి. సిర్పల్ పండ్లు కానీ, చింతకాయ కానీ, తునికి పండ్లు కానీ, మొర్రి పండ్లు కానీ, మామిడి పండ్లు కానీ ఇవన్నీ అడవిలో దొరికేది. వాటికి గడ్డలు కానీ ఇవన్నీ కూడా ఏమైంది మొత్తం తినేసినాం కదా. ఇప్పుడు ఈ ప్రాజెక్టుల విషయంలో మరి కాంగ్రెస్ స్టాండ్ ఎలా ఉండొచ్చు? ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ ఎప్పుడైతుందో బాక్రానంగల్ కాడ మొదలుపెట్టి మన పోలవరము ఇవన్నీ దాకా కూడా మన కాంగ్రెస్ గవర్నమెంట్లో వచ్చినాయి. పోలవరం ఇంకా కంటిన్యూ కడుతున్నది, ఎందుకంటే వాళ్ళకి లేదు. పులిచింతల కూడా కాంగ్రెస్ పీరియడ్లో వచ్చింది. పులిచింతలు కూడా కాంగ్రెస్ నుంచి దాని కూడా ఇంకా డ్రాగన్ చేస్తున్నారు. అది ఎందుకంటే వాళ్ళకు పెరెన్నియల్ సోర్స్ అంటే ఒక జీవన సజీవ నది అన్నట్టు, దాని మీద ఇష్టం ఉన్నట్టు నడిపవచ్చు అన్నది. చిత్తశుద్ధి లేదు. ఇప్పుడు ఆంధ్ర పాలకులైనా తెలంగాణలకైనా చిత్తశుద్ధి లేదు. ఇక్కడ వీళ్లకు నిజమైన మేధావి ఉంటే, నిజమైన పరిపాలకుడు ఉంటే ఒక పర్మనెంట్ సొల్యూషన్ పెట్టాలి. వాళ్ళ పేరు శాశ్వతంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ చూడరాదు, గోవాలో మైనార్టీ హిందూస్ మనోహర్ పారికర్ ఐఐటి చదివి ఐఐటి గ్రాడ్యుయేట్ ఆయన వచ్చి రూలింగ్ చేస్తే సెక్రటరియట్ పోతే స్కూటర్ మీద పోయిండు. నువ్వు మొన్న కొత్త గవర్నమెంట్ రాగానే మళ్ళీ నేను కొత్త పనులు ఎక్కుతాను, 22 ల్యాండ్ క్రూయిజర్లు కొనాల్సిన అవసరం ఏముంది నీకు అప్ల కుప్ప పెట్టుకొని? దేశం మొత్తంలో 500 టొయోటా ఇన్నోవాలు కొని ఏ పోలీస్ డిపార్ట్మెంట్కి ఇచ్చింది వేరే స్టేట్లో? నువ్వేంది ఇష్టం? అదొక ప్రజలకి రక్షణ కోసమో ఏం రక్షణ అంటే వాడు ఇన్నోవాలో పోతేనే రక్షణ ఇస్తాడు, లేకపోతే మహేంద్రాల జీపు లేకపోతే అది టాటా సుమ్మలో పోతే రక్షణ ఇయ్యాడా? అది త్వరగా చేరుకోవడం కోసం ప్రజలకి మనం అదే అంటే ఇన్నోవా జంప్ అవుతుందా? అవన్నీ అభివృద్ధి కాదు, అవన్నీ కూడా వృధా ఖర్చు. ప్రతి దాంట్లో వాళ్ళ స్వార్థ రాజకీయం ఉన్నది, స్వార్థ ప్రయోజనాల కోసం. రేపు రేవంత్ రెడ్డి స్వార్థం కాకుండా ప్రజా పరిపాలన చేస్తారనేసి మీరు నమ్ముతున్నారా? నేను నమ్ముడు కాదు, నేను నమ్మేది ఏముండదు, ప్రజలు నమ్మాలి. కానీ నేను అనేది ఏదైతుందో గుడ్డి కంటే మెల్లనయము. ఈయన కూడా అదే దాంట్లో పోతే రేపు ఆయన తీస్తారు. కాకపోతే ఏంటంటే వీళ్ళు చేసిన దాంట్లో రేవంత్ రెడ్డి కూడా వాళ్ళ బ్యాక్ సపోర్ట్ ఉండాలి. సెంటర్కి వెళ్ళి ఏదైతే ఉందో నేషనల్ పార్టీ కాంగ్రెస్ మోడీని కలిశారు, తెలంగాణకి ఇస్తారంటారా నిధులు? ఎంతో కొంత ఇవ్వాల్సిందే. యాక్చువల్గా ఇప్పుడు ఏదైతుందో ఈ సెంట్రల్ ఫండ్స్ పంపిణీ కాడ చాలా పెద్ద రాజకీయమైంది. అది ఏదైతుందో ప్రపోర్షనేట్ జనాభా ప్రాతిపదికన ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేయాలి. దానివల్ల నార్త్ స్టేట్స్ లబ్ధి పొందుతాయి, సౌత్ స్టేట్స్ నష్టపోతున్నాయి. పోయినంత మాత్రం ఏమైంది? వాళ్ళు ప్రజలే కదా, మన దేశస్తులే కదా. కానీ ఏంటంటే ఇప్పుడు జనాభా నియంత్రణ మేము పాటించాము, కానీ మాకే నష్టం జరుగుతుంది. వాళ్ళు పాటించడం వల్ల వాళ్ళకేమో లబ్ధి జరుగుతుంది, మేము కట్టే ట్యాక్స్లు మొత్తం అటు తరలిస్తున్నారు అనేసి అంటున్నారు కదా. అది నేను ఒకటే చెప్తా, వాళ్ళకి కరెక్ట్ ఫిట్టింగ్ లెసన్. గుడికి ప్రసాదానికి పోతారు, ఆడ ఉన్నోడు లేనోడు అన్నట్టు కాదు కదా, ఆకలి ఉన్నోడు అన్నం ఉన్నోడు అన్నది కాదు కదా, అందరికీ సమానమే పెడతారు. తిరుపతిలో అన్నదాన సత్రం ఉన్నది, ఫండ్స్ ఎవరెవరో ఇస్తారు. తినిపోయేటోళ్ళు ఎవరు? మామూలు భక్తులే కదా. నేను ఫండ్స్ ఇస్తున్నా అని వాళ్ళు అన్నం ఎందుకు పెడుతున్నా అనలేరు కదా. అంటే ఇప్పుడు మనము మన రాష్ట్ర అభివృద్ధి కోసమో లేకపోతే మన ప్రాంత అభివృద్ధి కోసమో మనం కొంచెం కట్టుబాటులో ఉన్నాము, కొంచెం కరెక్ట్గా ట్యాక్స్లు కడుతున్నాము, ఇది తీసుకెళ్ళి అక్కడికి ఇవ్వడం కరెక్ట్ అంటారు? అయితే మీరు కరెక్ట్ అన్న దాని మీద ఇక్కడ ట్యాక్సులు కడుతున్న వరకు సెంట్రల్లో వాళ్ళకి ఏదైతే ఉందో వస్తున్నది. ఇక్కడ ట్యాక్స్ దొంగలు ఎందరో మొదలు వాళ్ళని పట్టుకోవాలి గవర్నమెంట్. అట్లా సౌత్లో అనేది మన దగ్గర స్పెషల్లీ ఉదాహరణకు బేగం బజార్ ఉన్నది, సికింద్రాబాద్ రాణిగంజ్ ఉన్నది. రోజు ఎన్ని 100 కోట్ల ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి.
ఎంతమంది జిఎస్టీ కడుతున్నారు? ఈ జిఎస్టీ డిపార్ట్మెంట్ ఏమన్నా చూస్తున్నదా? అక్కడ మన దగ్గర ట్యాక్స్ దొంగలే ఎక్కువ. అన్ని చోట్ల ఉన్నారు. అన్ని చోట్ల కాదు, స్పెషల్లీ మీరు ప్రపంచం మొత్తంలో ట్యాక్స్ దొంగల మొట్టమొదటి ఎవరు ఉంటారంటే భారతదేశం ఉంటుంది. అదే నేను దేశంలో అన్ని చోట్ల ఉంది అంటున్నా. దేశంలో కాదు, ప్రపంచం మొత్తంలో ట్యాక్స్ దొంగలు ఉన్నారు. ప్రపంచం మొట్టమొదటిలో నెంబర్ 1 ట్యాక్స్ దొంగలు ఇండియన్స్, చైనీస్ వాళ్ళే, పాకిస్తానీ, బంగ్లాదేశ్ వాళ్ళు. వీళ్ళు ట్యాక్స్ ఎగ్గొట్టడానికి చూస్తారు ఎక్కడ కూడా. ఆ ఇండియన్స్లో కూడా మొట్టమొదట గుజరాతీ వాళ్ళే ట్యాక్స్ ఎగ్గొట్టేది. నేను స్వయంగా 2 ఏళ్ళు చూసి వచ్చాను న్యూజిలాండ్లో. అకౌంటబిలిటీ ఉండదు వాళ్ళది. పటేల్స్, గుజరాత్ పటేల్స్ అంటే ప్రపంచంలో వాళ్ళు లేని దేశం లేదు. గుజరాతీస్, మలయాళీస్, పంజాబీస్ వాళ్ళు లేదు. ఇప్పుడు అంబానీ కానీ అదానీ కానీ వీళ్ళంతా కూడా అక్కడ నుంచి వచ్చిన వాళ్ళే కదా. వాళ్ళు అక్కడ గుజరాతీస్. అదే గుజరాత్ నుంచి వచ్చిన వాళ్ళు. గుజరాత్ వచ్చిన వాళ్ళు నేనేమంటున్నా, అంబానీ, అదానీ, అంబానీ వాళ్ళ సంపద పెరుగుతుందా షేర్ మార్కెట్ ఉన్నా కానీ వాడు అంబానీ, అదానిది వాళ్ళు భారతదేశ సంస్థలే. మల్టీనేషనల్ కంపెనీస్ ఎంత తీసుకుపోయింది ఎవరు చెప్తున్నారు? మల్టీనేషనల్ కంపెనీస్ ఎంత డబ్బులు వేసుకపోతారు ఎవరికి తెలుస్తారు? ఇప్పుడు ఐటీ కంపెనీస్ ఉన్నాయి, ఓరాకిల్ కానీ, బిరాకిల్ కానీ, గూగుల్ కానీ, ఇవన్నీ వీళ్ళు ఎంత సంపద తీసుకుపోతారు? లెక్క ఉందా దానికి? తీసుకెళ్తున్నారు. లెక్క ఉందా అంటున్నా. మళ్ళీ అటువంటిప్పుడు దాని మీద వాడేడు ఒక వీడెవడో ఉన్నంత మాత్రాన్ని వీళ్ళు పెరుగుతున్నది అన్నది కాదు. వాడు సంపద సృష్టించిన వాని కంపెనీలన్నీ మన దగ్గర ఉన్నాయి. మన జనాలకే డబ్బులు పెడుతున్నాడు. మన ముందటనే ఉంది కదా మన సంపద భారతదేశంలో. తీసుకుపోయేదో స్విస్ బ్యాంక్లో పెట్టు లేదు కదా. ఆల్రెడీ కొంతమంది వెళ్ళిపోయారు కదా ఇప్పుడు. వాళ్ళు చాలా మంది వాళ్ళంతా వీళ్ళ పీరియడ్లో కాదు, కాంగ్రెస్ పీరియడ్లో డబ్బులు దండుకున్నారు. వాళ్ళంతా ఇప్పుడు 10 years అవుతుంది, మోడీ వచ్చి 10 years అవుతుంది కదా, మరి వాళ్ళని ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? తీసుకురాకపోతే ఇంటర్నేషనల్ లాస్ ఈజీ. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఎవరు విజయ్ మాల్యా కోసం కొట్టి మిట్టి అంటే మోడీ అన్న దాని మీద ఏంటంటే అంతర్గతంగా మన దగ్గర కుళ్ళు రాజకీయం ఎక్కువ ఉంటుంది. ఇంటర్నల్ ఏదైతే ఉందో పట్టపగలు తిట్టుకుంటారు, మళ్ళీ మధ్యరాత్రి కలుస్తారు వీళ్ళు. విన్నారా? కరెక్టే. కానీ ఇప్పుడు మోడీ ప్రపంచంలోనే బలమైన నేతల్లో ఒకరు అంటున్నారు కదా, అంత బలమైన నేత ఎందుకనేసి తీసుకురాలేకపోతున్నారు, ఆ నిధులు మనకి ఎందుకు పంచలేకపోతున్నారు, అవన్నీ కూడా వాళ్ళు మోడీ తీసుకురావాలన్నంత మాత్రాన కూడా. ఇప్పుడు మనం ఒకటి ఏంటంటే మోడీకి ఎంత మటుకు చిత్తశుద్ధి ఉంది లేదన్నది నేను చెప్పలేను, కానీ ఇక్కడ వ్యవస్థల ఫెయిల్యూర్. ఇప్పుడు మన వ్యవస్థలో లోపాలను సరిదిద్దాల్సిన బాధ్యత కూడా ఇవ్వాలది. ఇక్కడ మన ప్రసన్న గారు 3 మూల స్తంభాలు భారతదేశ రాజ్యాంగంలో ప్రభుత్వం నడపాలంటే 3 మూల స్తంభాలు. ఒకటి అది లెజిస్లేచర్, శాసన విభాగం. శాసన విభాగం శాసనాలు చేసిన తర్వాత దాన్ని అమలు పరచాల్సింది ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో, ఈ బ్యూరోక్రసీ కానీ డిపార్ట్మెంట్స్ కానీ వాళ్ళు. ఈ 2 సరిపోక చక్కగా చేయకపోతే సుప్రీం వ్యవస్థ ఇది జ్యుడిషియరీ. ఇక్కడ కొన్ని కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి. గవర్నమెంట్ ఏమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తున్నది? ఒక కేసు 4 ఏళ్ళలో డిస్పోజ్ కావాలంటే అవుతుందా? అవుతలేదు. 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 50 ఏళ్ళు నడుస్తున్నది. వాటిని ఎందుకని 75 ఏళ్ళకి వాటిని ఎందుకని సరిదిద్దలేకపోతా అంటే గవర్నమెంట్ చిత్తశుద్ధి లేదు. గవర్నమెంట్ ఎక్కడుంది? ఏ గవర్నమెంట్ ఎంత ఖర్చు పెడుతుంది? బడ్జెట్ ఎంత? కోర్టు ఫీజు ఎంత వస్తుంది? ఉచిత పథకాలకే సరిపోవట్లేదు. ఏదో వచ్చినా కానీ అన్ని తీసుకొచ్చి నదీనాం సాగరం అన్నట్టు ప్రతి తీసుకొచ్చి ప్రజలకు పంచుదామన్న కాడే ఉన్నారు. ఉచిత పథకాలు అనేది ఎంతవరకు ఉచితం అంటారు? మొత్తము అది చాలా ఉచిత పథకం ఎవరికి ఇవ్వాలి? నిస్సహాయులకు ఇవ్వాలి. సాయం చేయాలంటే గవర్నమెంట్. అంతా నిస్సహాయులు ఎవరు ఉంటారు? నువ్వు కూర్చొని తింటే ఆఖరికి వస్తేమో హార్ట్ అటాక్లు వస్తున్నాయి కదా. స్వచ్ఛందంగా ఇప్పుడు ట్యాక్స్, ఈ పథకాలు కానీ ఇవన్నీ వదులుకోమంటే ఒక్కరైనా ముందుకు వస్తారా? ఆ పరిస్థితి ఉందా? చాలా మంది వదులుకుంటారు. ఎందుకు? అది పథకాలు అంటే ఇక్కడ మన దేశంలో చూడరు. ఎప్పుడే కానీ జనం తంతేనే భయపడతారు దెబ్బలు. ఇప్పుడు ఎందుకంటే తంతేనే భయపడతారు తప్ప భయం ఇక్కడ మనకు భయం అని ఉండాలి, భక్తి అని ఉండాలి, భయం అని ఉండాలి. ఇక్కడ భక్తి లేదు, భయము లేదు. ప్రతి ఒక్కడు ఏంటంటే ఒకప్పుడు చంబల్ వ్యాలీలో కరడు కట్టిన బందిపోటు దొంగలు తెల్లదాకా దోసుకున్నది కదా. ఈడ పొద్దుందాకా వీళ్ళు రాజకీయం ఏదైతుందో బందిపోటు దొంగల కంటే ఎక్కువైంది. వాళ్ళకు ఆ బందిపోటు దొంగలకు సపోర్ట్ చేసే వాళ్ళు, వాళ్ళ యజమానులు ఎవరు? ఓటర్లే కదా. ఓటర్లు ఏది నోటా ఉన్నది, నోటా వస్తున్నది. ఎంతమంది వస్తున్నారు? నాకు వ్యక్తి నచ్చలేదని ఏదో తెలివి ఉన్నాడు వస్తున్నాడు, తెలివి ఉన్నాడు కదా, ఏం రాబాయి నాకు డబ్బులు ఇవ్వకపోతే ఓటు ఇంకే పోతా అంటున్నారు కదా, పోను అంటున్నారు కదా. అంతదాకా దిగజార్చడానికి కారణమే వాళ్ళు. ఇంత ప్రజలు వ్యవస్థ, ప్రజలు కాదు, పరిపాలకులే. అదే ప్రజలు పరిపాలకులు ఏంటంటే ఇప్పుడు పారాసైట్ ఉంటుంది. ఇప్పుడు మనం ఒక కోడిని ఈకలని వీకేసి దాని ముందర దానా వేస్తే ఏం చేస్తుంది? తినుకుంటూ ఊకుంటుంది. పరిపాలకులు కూడా అంతే కదా. మొత్తం ప్రజలను ఏదైతే ఉందో ఈకలను నిస్సాయులను తయారు చేసి మొత్తం వాళ్ళను పెడితే తినాలే. వీళ్ళు ఎంతసేపు పారాసైట్ అడిక్షన్ అన్నట్టు.
వాళ్ళను వ్యసన పరులను తయారు చేస్తున్నారు. లిక్కర్ సేల్స్ 10,000 నుంచి ఇలా 45,000 కోట్లు 50,000 కోట్లకు సేల్స్ పథకాలు కొంతవరకు పథకాలు పంచుతున్నాయి, తాగేస్తున్నారు, అటు వస్తున్నారు, ఇటు తాగుతున్నారు. ఈ రకంగా ఏదైతే ఉందో ప్రభుత్వం అన్నది మొట్టమొదట ఏ గవర్నమెంట్ వచ్చినా ఫస్ట్ పట్టుకోవాల్సింది వాళ్ళు ఏదైతే ఉందో ప్రజా ఆరోగ్యాన్ని, తర్వాత 2 విద్యను, ప్రజలకు విద్య, 3వది గూడు గుడ్డ ఇచ్చిన తర్వాత ఇరిగేషన్ డెవలప్మెంట్ మిషనరీ, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి. తర్వాత ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి. ఇక్కడ ఏదైతే ఉందో వీళ్ళకి ఎక్కడ నేను ఒక 10% వెళ్ళారు మన దగ్గర నిస్సహాయులు. ప్రతి ఒక్కరి మోటార్ బైక్స్ చూడరు మీరు. రేషన్ కార్డ్స్ ఎంతమంది ఉన్నాయి, వాళ్ళని ఏంది, వాళ్ళ జీవన శైలి ఏంది, వాళ్ళ కారు ఉంటుంది, ఫ్రిడ్జ్ ఉంటుంది, టీవీ, బయట రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు ఉంటుంది. మళ్ళీ ఒకవేళ దాన్ని తీసేద్దామంటే ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ దాని మీద ఎప్పుడైతే ఉన్నదో ఖచ్చితంగా కరాఖండిగా ప్రజలు పన్నులు కట్టేటోళ్ళు కళ్ళు తెరవాలి. తెలిసిన తర్వాత వాళ్ళు ఏదైతే ఉందో ఓటు వేయడానికి రావాలి. ఇక్కడ కంపల్సరీ ఓటింగ్. కొంతమంది అడుగుతున్నారు, ప్రశ్నిస్తున్నారు. ఈ మధ్య ఒక ఆర్టీసీ బస్సులో నేను చూశాను, ఒక ఆమె మాకు ఈ పథకాలు అవసరం లేదు, మాకెందుకు ఈ పథకాలు, ఉద్యోగం కల్పిస్తే చాలు కదా, ఎందుకు ఈ ఫ్రీ బస్ వల్ల అంతా ఇబ్బందులు పడుతున్నాం కానీ మాకు ఉపయోగం లేదు, ఏదైనా ఉపాధి కల్పిస్తే మేమే ఒక 1,000 రూపాయలు మేము కట్టుకోలేమా నెలకి అంటున్నారు. అయినా కానీ ఇవి ఓట్ బ్యాంక్ కోసమే కదా. ఇదంతా పాలిటిక్స్. ఇప్పుడు చూడు, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అంటే మీకు మన సౌత్ ఇండియాలో ఉన్న గుళ్ళు గోపురాలన్నీ ఎక్కడ రాజులు కట్టించినాయి. ఇప్పుడు మీకు లైవ్ ఎగ్జాంపుల్ దాదాపు ఖజురాహో టెంపుల్స్ అంటే కానీ పక్కపంటి ఇక్కడ చెన్నకేశవ టెంపుల్ అని బేలూరులో ఉంటుంది చూడు, కర్ణాటకలో అస్సాం డిస్ట్రిక్ట్ బేలూరు. 113 ఏళ్ళు కట్టారు ఒక టెంపుల్. 113 ఏళ్ళు ఆ టెంపుల్ ఇప్పటి కూడా ఇంటాక్ట్. శ్రీకృష్ణదేవరాయలు ముస్లిం సెన్సార్ దండయాత్ర చేసినా దాన్ని రక్షించారు. ఆ సంపదను చూడురి, అది చూస్తే ఒక 50 ఫీట్ల ధ్వజస్తంభాన్ని రాయిది సింగిల్ స్టోన్ది బేస్ లేకుండా నిలబెట్టారు. అక్కడ చూస్తుంటే ఆ లోపల చూస్తుంటే మనం పరిశాన్ అవుతాం. ఒక పిల్లర్ నుంచి ఇంకో పిల్లర్ కంపారిజన్ ఉండదు. టెక్నాలజీ కానీ ఏది కానీ ఆ కాలంలో ఎట్లున్నది, ఎట్లా కట్టారు మీరు లైఫ్లో చూడరు ఒకసారి పర్సనల్గా. ఇప్పుడు అవినీతి వల్లనే అలాంటి మొత్తం అవినీతిమయమైపోయింది. మొత్తం వ్యవస్థ అవినీతి భ్రష్టు పట్టిపోయింది. ప్రతి ఒక్కటి కూడా అవినీతిమయమైంది. మీకు మొన్నటిదాకా నిన్న చూసిరా సింగరేణి కాలనీలా శ్రీధర్ అంటే ఆయన ఐఏఎస్, ఆయన సిఎండి 9 ఏళ్ళు మొన్నటి కాదు 9 ఏళ్ళు అక్కడనే పాతుకొని కూకున్నాడు. అంటే నీది పరిపాలన ఉన్నట్ట? ఆయనకు నీకేంది మధ్యాహ్నం లింకు? 9 ఏళ్ళు నువ్వేం చేస్తున్నావు? అది ఆయన చెప్పినట్టు చేస్తున్నారు కాబట్టి అంతే ఉన్నారు కదా, నీకు వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉంటుంది కదా. ఒక్కొక్కటి 7 ఏళ్ళు 8 ఏళ్ళు. ఇప్పుడు రేవంత్ అయినా వచ్చిన తర్వాత దాదాపుగా 70-80 మంది ఐఏఎస్. అవును, మంచి పని చేస్తారు. అవును. సో ఇప్పుడు ఆయనకి వచ్చిన వాళ్ళు, ఆయనకి నచ్చిన వాళ్ళు ఆయన చేసుకున్నారు. నచ్చిన వాళ్ళు కాదు, అందులో వచ్చి ఈయన పెట్టిన దాంట్లో మీకు ఒకటే చెప్తా, సింగిల్ ఎగ్జాంపుల్. సిఎండి జెన్కోనో ట్రాన్స్కోనో మొన్న పెట్టారు కదా, ఎవరు ఎస్ఏఎం రిజ్వి, సయ్యద్ అలీ ముర్తజా రిజ్వి. ఆయన ఐఏఎస్లా రాకముందు ఐఐటి ఖరగ్పూరు, ఐఐఎం అహ్మదాబాదు ఐఏఎస్. ఆయనను ఈ తెలంగాణ గవర్నమెంట్ వచ్చే నాటికి ఆయన ఉండే. వీళ్ళు రాగానే ఆయన తీసి పక్క పెట్టారు కదా, ఎందుకంటే బజాయిస్తాడు అక్కడ. ఆయన ఎక్కడ కూడా 10 రూపాయల ఛాయ్ ఫ్రీగా తాగాడు ఆయనే. ఆయన ముస్లిం, ఉత్తరప్రదేశ్. ఆయనే 10 రూపాయలు ఛాయ్ తాగాడు. నువ్వేనా లెమన్ రైస్ తిన్నా, కర్డ్ రైస్ తిన్నా పైసలు ఇచ్చిపోతారు. ఎందుకంటే ఆయనకి ఏదైనా 4 ఏళ్ళు పనిచేసిన నేను తత్వం చెప్తున్నా. ఆయన కరప్షన్ అవసరం లేదు, ఉన్న కాడికి ఆనెస్ట్ అటువంటి వాళ్ళను పని ఉండాలి. అసలు ఎందుకు ఇంత కరప్షన్, ఇదంతా ఎందుకని కరప్షన్ ఇంత అనేది? మనిషికి ధనదాహం అనేది ఉండకూడదు, పద్ధతి ఒక లిమిట్ ఉండాలి. ఎడుగుడుగా బిర్యానీ ఉంది కదా, ఎడమ చేత కుడి చేత 2 చేతుల తింటా అంటే ఆఖరికి వస్తే ఏమవుతుంది అంటే అది వాంతికి అవుతుంది. ప్రజలు కూడా ఏదైతే ఉందో ప్రజలది మొదటి తప్పు. పరిపాలకులు ఏంటంటే ప్రతి ఒక్కటి పట్టించుకోవాలి. ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో కరప్షన్ అనేది తగ్గుతుందంటారా? కాంగ్రెస్ పాలనలో కరప్షన్ తగ్గుతుందా పెరుగుతుందా అనేది 6 నెలల తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ అయినాక దాన్ని అసలు. ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ కోసమే ఈ 6 గ్యారెంటీల దరఖాస్తులు తీసుకున్నారు, అప్పటి వరకు కొనసాగిస్తారు అనేసి ఈ కిషన్ రెడ్డి వీళ్ళు అంటున్నారు. అది ఇప్పుడు కిషన్ రెడ్డి కానీ బండి సంజయ్ కానీ కాళేశ్వరం మీద సిబిఐ అంటారు కదా, వాళ్ళు సిబిఐ ఎంక్వైరీ అన్న దాని మీద, ఈడీ అన్న దాని మీద, ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏమైంది, వాళ్ళ చేతిలో ఒక పావు అయిపోయింది. అది బీజేపీ గవర్నమెంట్, బీజేపీ మోడీ కానీ వీళ్ళ చేతిలో అదొక వెపన్ అయిపోయింది. అదే మోడీ వచ్చే ముందు ఈడీ వస్తుంది, ఈడీ వస్తుంది, ఇదన్నా వస్తుంది, దాని మీద అది వెపన్ అయిపోయింది. ఏదైతే ఉందో థ్రెటనింగ్ ఇది అన్నాడు, కరెంట్ షాక్ లాగా. అది అన్నంత మాత్రాన వీళ్ళు అనడం కాదు, మళ్ళీ వీళ్ళు ఈయన రకముందు మళ్ళీ వాళ్ళు కూడా పెట్టచ్చు కదా. వాళ్ళు పెట్టి బ్యాన్ చేయలే కదా ఇక్కడ సిబిఐని.
నువ్వు ఎందుకు పెట్టలేదు? కేసీఆర్ బ్యాన్ చేశారు కదా, సిబిఐ రావద్దు. సిబిఐ రావద్దని బ్యాన్ ఏం చేయలేదు అనుకుంటా తెలంగాణలో. రేవంత్ రెడ్డి మొన్న ఎంపీగా ఉన్నప్పుడు సిబిఐ ఎంక్వైరీ కోరారు, ఇప్పుడు సీఎం అయినప్పుడు ఎందుకు కోరట్లేదు? వాళ్ళకి ఆయనకు అర్థమైంది కదా సిబిఐ. ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అన్నది ప్రజలకు అర్థమైంది. ఎప్పుడైతే బండి సంజయ్ని ఎలక్షన్ ముందట పదవి నుంచి పక్కకు తప్పించినప్పుడు ప్రజలు గ్రహించారు. వీళ్ళకి అన్నంత మాత్రాన అది వాళ్ళు పెట్టినంత మాత్రాన ఏదో ఉన్నదా డ్రాగన్ చేస్తారు కదా. కాళేశ్వరంలో సిబిఐకి ఇవ్వకుండా స్టేట్ గవర్నమెంట్ ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకుంటుందా? ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తాయి కదా, తప్పేం లేదు కదా. ఇప్పుడు వీళ్ళకు మనకు లైవ్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి కేసే ఉన్నది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన మీద ఎన్ని డొల్ల కంపెనీలు అది ఇది కొనసాగుతుంది. సత్యం రామలింగరాజు వీళ్ళంతా ఇంకా పాలిటిక్స్లో ఏంటంటే ఇంకా కొద్ది రోజుల తర్వాత అమ్మకు ఏది కానీ అంటే ఎందుకని కొంతమంది అరెస్ట్లే అవుతున్నాయి ఇలాంటి. అంటే ఇప్పుడు ఢిల్లీలో చూస్తే మనీష్ సిసోడియా కానీ ఆయన అరెస్ట్ చేశారు. ఇప్పుడు లిక్కర్ స్కామ్ వచ్చేటప్పటికి కవిత సేఫ్ అయింది అంటే మీ అండర్స్టాండింగ్ ఉన్నట్టే కదా. అండర్స్టాండింగ్, రాజకీయాలు, అవగాహన ఒప్పందాలు, క్విడ్ ప్రోకో ఇవే అంతే ఇవే నడుస్తున్నాయి ఈ గవర్నమెంట్. ఈ గత 10-20 ఏళ్ళ నుంచి ఇదే నడుస్తూ ఉన్నది. ఈ ప్రజల వద్దకు పాలన ఇవన్నీ అనేది కూడా ఎప్పటి నుంచో ఉన్నాయి, అవన్నీ నడుస్తున్నాయి. కాకపోతే ఇక్కడ మన తెలంగాణలో సిస్టాన్ని డిస్టర్బ్ చేసింది మొత్తం ఇవాళ అడవిని కానీ రాజకీయం కానీ ఈ స్వార్థ పరిపాలకులు వచ్చే దాన్ని భ్రష్టు పట్టించారు తప్ప దానికి ముఖ్య కారకులు ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సమర్థించడం, దాన్ని అనుభవించక తప్పదు కదా. బాల్ ఎంత స్పీడ్గా కొడుతుందో అది అంత స్పీడ్గా రిటర్న్ వస్తుంది. వినరా? నిదానం కూడా నిదానంగా వస్తుంది. వీళ్ళకు కూడా గ్రహించుకోవాలి, ప్రజలు కూడా పట్టించుకోవాలి. ప్రజలు కూడా అదే అయిపోయింది పక్కని దాంతో యువతలోడు డోర్ పెట్టుకుంటాడు. వాడు ముందుకు పోయి యువతలోడు పోయి ఎందుకు కొడుతున్నావు ఏంద్రా అని అడుగుతారా? అడగరు. నేను వాన్ సావని మనకెందుకు? ఇక్కడ ప్రపంచంలో ఉన్నది ఏదైతే ఉందో డెవలప్డ్ కంట్రీస్లో నేషన్ ఫస్ట్, ఫ్యామిలీ నెక్స్ట్. భారతదేశంకి వచ్చే వరకు ఫ్యామిలీ ఫస్ట్, నేషన్ నెక్స్ట్. ఇప్పుడు మనం చూస్తున్నాము పాపం ఏదైనా యాక్సిడెంట్లు అయినాయి చూడు. అప్పుడెప్పుడు రంజాన్ పీరియడ్లో మేక తలకాయల లారీ కానీ, చేపల లారీ కానీ, బీర్ల లారీ కానీ, చికెన్ లారీలు కానీ జనాలు లాక్కొని పోతున్నారు. పాపం అంత ఒక వ్యవస్థ డిస్టర్బ్ అవుతుంది అన్నది. ఆ డ్రైవర్కి ఇబ్బంది అవుతుంది, ఎవరికైనా ఉంటుందా? ఇబ్బంది వాడు దోపరికం అన్న కాడికి అట్లా ఆ రకంగా తప్ప సిస్టమ్ అన్నది ఇక్కడ మొట్టమొదట మన దగ్గర ఎడ్యుకేషన్ సిస్టమ్ తప్పు ఉన్నది. ఉదాహరణకు ఏదైతే ఉందో చిన్నప్పటి నుంచే ప్రజలకు పిల్లలకు క్రైమ్స్ ఏంది, నేరాలు ఏంది, దాన్ని న్యాయ వ్యవస్థ ఏంది, అవగాహన అన్నది ఎడ్యుకేషన్లో అది పార్ట్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ ఉండాలి. ఇప్పుడు ఫీల్డ్ ఏదైతే ఉందో ఇప్పుడు చూడు ఈ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ టోటల్ ఫెయిల్ అయిపోయింది. 10th ఇంగ్లీష్ మీడియం డైవర్షన్ అది ఇది అన్నది. అరే బుద్ధి జ్ఞానం ఉండాలి. ఇంగ్లీష్ మీడియం చదివి ఎంతమంది పోతారు? ఇప్పుడు నాలెడ్జ్ ఉన్నోడు 80% మైగ్రేట్ అవుతారు. మొత్తం 100 మందిలో 4-5 పోతే ఎక్కువ ఫారిన్ కంట్రీ. వాళ్ళకి ఇంగ్లీషే కావాలి అన్నది కాదు కదా. ఇప్పుడు ఇంత పెద్ద జర్మనీ ఉన్నది, జర్మనీలో 95% జర్మన్ భాషనే మాట్లాడతారు. మన ఫోక్స్ వ్యాగన్ ఏంటంటే వీళ్ళు చెప్తుంది. సో ఇప్పుడు మారుతున్న ప్రపంచం లేకపోతే ఆధునిక ప్రపంచంతో మనం పోటీ పడాలంటే ఇంగ్లీష్ కావాలి, అందుకే మేము తీసుకొచ్చా అంటున్నారు. వాళ్ళ బొంద ఇంగ్లీష్ కావాలి, ఉన్నోడు పోతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను డిగ్రీ దాకా నాకు తెలుగు మీడియము, లా గ్రాడ్యుయేషన్ ఇంగ్లీష్. పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి ఎందుకంటే నువ్వు స్టాండర్డ్ ఇంకా స్టాండర్డ్ కావాలన్నా దాన్ని మొత్తం డౌన్ గ్రేడ్ కావాలన్నా దాన్ని ఎందుకు స్టాండర్డ్ అయినప్పుడు మీ పిల్లలకి ఇంగ్లీష్ ఉన్నది, పేదల పిల్లలకు వద్దా అంటున్నారు. పేదల పిల్లలకు ఇంగ్లీష్ కాదు. ఇప్పుడు ఒకటే చూడుర్రి, ఐఏఎస్లో అందరు కాలేరు కదా. ఐఏఎస్లో ఐపీఎస్ మొత్తము 140 కోట్ల జనాభాలో సంవత్సరానికి 1000 మంది సెలెక్ట్ అవుతారు. అందరూ ఆకాంక్షిస్తారు దాన్ని. 10-20 లక్షలు అటెండ్ అవుతారు, అందరు కాలేరు కదా. ఇప్పుడు తెలంగాణ విషయానికి వస్తే విద్యా వ్యవస్థలో కూడా మార్పులు తీసుకొస్తాను అండ్ మండల స్థాయిలో ఒక కార్పొరేట్ స్థాయి ఎడ్యుకేషన్ తీసుకొస్తాను అంటున్నారు. అది సాధ్యం అవుతుందా? అది ఎడ్యుకేషన్ సిస్టంలో పెద్ద కష్టం కాదు ప్రసన్న గారు, చేయొచ్చు. ఫండ్స్ పెద్ద ప్రాబ్లం లేదు. విపరీతం ఫండ్స్ ఫ్లో వస్తున్నది పోతున్నాయి. కాకపోతే ఫ్రీ పైసలో జనాలు దిగిపోతున్నారు తప్ప డెవలప్మెంట్ కూడా దునియా చేయొచ్చు. ఆ డెవలప్మెంట్ దాన్ని ఫ్రీ పైసలతో పాటు ఇచ్చేస్తున్నారు, ఫ్రీ పైసలు ఇచ్చేస్తున్నారు. ఇంకా అభివృద్ధికి ఎక్కడ ఉంటుంది? అదే కదా ఇప్పుడు నేను అనేది. ఫ్రీ పోయి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నా మళ్ళీసారి వచ్చినా రాకున్నా సిస్టాన్ని ఏదైతే ఉందో గాడిలో పెట్టాలంటే ఈ ఫ్రీ పైసలా ఎంతమంది అర్హులు అన్న వాళ్ళను వాళ్ళని ఫిల్టర్ చేయాలి. ఓట్ బ్యాంక్లో పోయి ప్రతి ఒక్కరికి ఇచ్చుడు పక్కకు పెట్టేసి వాస్తవంగా ఎవరికైతే అర్హత ఉన్నదో వానికి ఇవ్వాలి. వాళ్ళకి అవసరం ఉన్న ఫిల్టర్ కోసమే దరఖాస్తు ఉంటుంది. దాని మీద ఖచ్చితంగా ఏంటంటే ఇక్కడ ఈ గత ప్రభుత్వం చేసింది ఆ ఫిల్టర్స్ ఎంక్వైరీ చేయాలి, అవన్నీ చేయాలంటే చాలా టైం పడుతుంది.
1 year అయినా ఒక ప్రాసెస్ టైం ప్రాసెస్ టైం డిలే టాక్టిక్స్ టైం డిలే కోసమే రేవంత్ రెడ్డి దరఖాస్తులు ఇవన్నీ చేస్తున్నారు. చేస్తారు కదా 100 రోజులు చేస్తామని హామీ. అది 100 రోజులు అన్నది ఇప్పుడు అందరు చెప్తారు కదా. మేము మోడీ కూడా ఏమన్నాడు, మొత్తము స్విస్ బ్యాంక్ పైసలను తీసుకొచ్చి ప్రతి మనిషి ఖాతాలో 15 లక్షలు ఇస్తాడు. వేసిండా తెచ్చిండా సచ్చిండా, మళ్ళీ వస్తున్నాడు, రేపు కూడా మళ్ళీ వస్తాడు. మోడీ కూడా మళ్ళీ వస్తుంది. 3rd ఎలక్షన్లో కూడా వస్తాడు ఆయన. ఎందుకంటే కాంగ్రెస్ స్ట్రాంగ్ లేదు, విపక్షాల మధ్య కూడా ఐక్యత లేకపోతే. విపక్షాలు అంటే ఒక బలవంతుని కొట్టాలంటే 10 మంది బలహీనులు ఐకమత్యంగా ఉండాలి. ప్రతి ఒక్కరికి ట్రూ స్పిరిట్ ఉండాలి. ఏదైతుందో ఇండియా కూటమి ఇండియా కూటమి అవన్నీ ఉత్తమ మాటలు అయ్యే పని కాదు, పోయే కాదు. ఇప్పుడు మొన్న ఏదో రాహుల్ గాంధీ పాదయాత్ర చేసిన ప్రజలు ఏదో మభ్య పెడతారన్నది కాదు. ఇంకోటి రామ్ మందిర్ మీద దుమ్మెత్తిపోసుడు కూడా అవసరం లేదు. రామ్ మందిర్ అన్న దాని మీద కాంగ్రెస్ అనవసరంగా 76 ఏళ్ళ నుంచి దాన్ని నాచుకొచ్చింది. 66 ఏళ్ళ నుంచి అనుకోరు, 15 ఏళ్ళు. అది ఏదన్నా ఉంటే రామ మందిరాన్ని ఇప్పుడు బాబ్రీ మసీదు బీజేపీ కాంగ్రెస్ హయాంలోనే కూలగొట్టారు. కాంగ్రెస్ హిందూ ఓట్ బ్యాంక్ మీద ఎప్పుడు ఫోకస్ చేయలేదే, దాన్ని బీజేపీ ఎందుకు ఓన్ చేసుకుంది? బీజేపీ అన్న దాని మీద బీజేపీ మొట్టమొదటి కూడా బీజేపీకి బ్యాక్లా ఏదైతుందో తెర అవతల సంస్థలు మతపరమైనవి. ఆర్ఎస్ఎస్ కానీ, బజరంగ్ దళ్ కానీ, ఇంకా విహెచ్పి విశ్వ హిందూ పరిషత్ కానీ, వీళ్ళ ఏబీవీపీ కానీ, సరస్వతి ఎడ్యుకేషన్ శిశు మందిర్ సిస్టమ్ కానీ, ఇవన్నీ వాళ్ళకు బ్యాక్ సపోర్ట్ ఉన్నాయి. గ్రాడ్యువల్గా వస్తున్నారు. ఇక్కడ మతం మీద మాట్లాడే అధికారం కాంగ్రెస్ కాదు, ఎవరికి ఉండదు ఇక్కడ. కానీ అదే ప్రజలు తెలుసుకోవాలి. ఎందుకంటే దేశం 1947లో విభజన జరిగిన నాడు మత ప్రాతిపదికనే పాకిస్తాను, ఈస్ట్ వెస్ట్ పాకిస్తాను, భారతదేశం విడిపోయింది. అటువంటిప్పుడు లెక్క ప్రకారం ఒక్క ముస్లిం కూడా ఇక్కడ మిగలొద్దు, ఒక్క హిందూ అక్కడ మిగలొద్దు. పాకిస్తాన్లో ఇప్పుడు బంగ్లాదేశ్లో 48% హిందువులు పోయి 4% కూడా లేరు. పాకిస్తాన్లో కూడా ఏంటంటే వాళ్ళు అప్పుడు ఏమైంది, ఇక్కడ నవాబులంతా అక్కడ వారిపోయారు, అక్కడ జాగీర్దారులంతా ఇక్కడ వచ్చారు. కామన్ మ్యాన్ అక్కడోడు అక్కడే ఉన్నాడు, ఇక్కడోడు ఇక్కడే ఉన్నాడు. విధి లేక వాడు మత మార్పిడి జరిగారు ఎక్కడ, పాకిస్తాన్లో కానీ బంగ్లాదేశ్లో కానీ. మనం తెలంగాణ విషయానికి వద్దాము. గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేశారు. సో దాని స్థానంలో ఇందిరమ్మ ఇల్లు ఇస్తామంటున్నారు. ఇది కూడా కాలయాపన ప్రాసెస్ కదా? ఇందిరమ్మ ఇల్లు అన్నది మన ప్రసన్న గారు మన తెలంగాణ ఆంధ్ర కలుపుకొని భారతదేశంలో 1950 నుంచి ఈ హౌసింగ్ స్కీమ్ మీద రకరకాల బడ్జెట్స్ తెస్తున్నారు, తింటున్నారు, పంచుకుంటున్నారు. జీరో అవుతున్నది. లాస్ట్కి వచ్చే వరకు చుక్క కూడా మిగలదు. ఇక్కడ గవర్నమెంట్ విధానం ఏదైతే ఉందో, నేను చాలా 15-16 కంట్రీస్ దేశాలు తిరిగిన, అక్కడ డెవలప్డ్ కంట్రీస్లో ఏంటంటే గవర్నమెంట్ ఓన్ హౌసింగ్ స్కీమ్ ఉంటుంది, ఓన్ హౌసింగ్ ఉంటుంది. హౌసింగ్ డిపార్ట్మెంటు ఓన్ హౌజెస్ ఉంటాయి. వాళ్ళకు వెయిటింగ్ లిస్టులు ఇస్తారు. ఎవరైతే వాస్తవం కావాలో వాళ్ళకు ఇల్లు ఇస్తారు. 3 రోజులు ఉండొచ్చు. సొంత మిల్లు కొనుక్కుంటే కాల్ చేసిపోవచ్చు. సొంత మిల్లు కొనుక్కోగానే ఆటోమేటిక్గా అవతలానికి సిగ్నల్ వస్తుంది డిపార్ట్మెంట్కు, వీడు ఎక్కడ కొన్నాడు. ఎందుకంటే డిజిటల్ సిస్టంలో ఇక్కడ చాలా మార్పులు రావాల్సింది ఉంది. వచ్చే గణనీయమైన మార్పులు అయ్యాల. మన డిజిటల్ పేమెంట్ సిస్టమ్ ప్రపంచంలో నెంబర్ 1 టాప్. కూడా అంతా ఆన్లైన్ అయింది రిజిస్ట్రేషన్. ఇప్పుడు ఈ ధరణి రద్దు చేసి మళ్ళీ భూమాత అంటున్నారు. ధరణి లోపాలు భూమాతలో సరిదిద్దుకుంటారా? సరిదిద్దాల్సిందే ఇప్పుడు. ఎందుకంటే చాలా సర్వే నెంబర్లు మిస్ అయినాయి, భూములు కనిపించకుండా పోయినాయి, సర్వే నెంబర్లు కనిపించకుండా పోయినాయి. ద్వారా టీఆర్ఎస్ లీడర్స్ లబ్ధి పొందారా? 100% దాంట్లో వాస్తవంగా చాలా తప్పులు జరిగినాయి, చాలా బెనిఫిట్స్ పొందారు. అవన్నీ విషయం వేరు. ఇక్కడ బుద్ధి లేనితనము. పోర్టల్ ప్రతి గవర్నమెంట్కి ఉన్నది. ఇక్కడ ఏదైతే ఉందో రేపు పోర్టల్ కుప్పగొలుతుంది. రికార్డ్ పరిస్థితి ఏంది? సో రికార్డుల్లో ఉండాలంటారు. రికార్డ్ ఫిజికల్ కాపీ ఎప్పుడు ఉండాలి. హార్డ్ కాపీ అన్నది, పహానీ అన్నది చాలా మందికి తెలియదు. జనాలు పహానీ అంటే ఏంది, పహానీ అంటే ఏంది. అరే పహానీలా పిచ్చిముండ వరకు జనాలకు తెలియదు, కానీ వీళ్ళ పాఠకులు కూడా ఏమని తెలియదు. 4 భాగాలు ఉంటాయి. మొదటిది సర్వే డిపార్ట్మెంట్ భాగం ఉంటుంది. రెండోది రెవెన్యూ డిపార్ట్మెంట్ భాగం ఉంటుంది. మూడోది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ భాగం ఉంటుంది. 4వది ప్లానింగ్ డిపార్ట్మెంట్ భాగం ఉంటుంది. పహానీ అంటే ఈ 4 డిపార్ట్మెంట్లకు. సర్వే డిపార్ట్మెంట్ సర్వే నెంబరు, దాని విస్తీర్ణము, దాని నేచర్ తప్పుతుంది. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏంటంటే అది ఏం పంటలు వేస్తున్నాడు, అది దాంట్లో ఎంత ఇరిగేట్ అవుతుంది, ఎంత అన్ఫిట్ ఉన్నది, ఓనర్ ఎవరు, కాస్తుదారు ఎవరు చెప్తారు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏ పంట ఎంత వండింది, ఎంత అనేది ఉంటుంది. ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళు ప్లాన్ ఏం చేస్తారంటే ఈల్డింగు, ఈ క్రాప్ పెడితే క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్. ప్రతి మండల్లో ఒక ప్లానింగ్ డిపార్ట్మెంట్ వ్యక్తి ఉంటాడు. ఇక్కడ సిస్టమ్ మొత్తాన్ని డిస్టర్బ్ చేశారు. ధరని కూడా ఉద్ధరించాలి. మళ్ళీ దాన్ని తీసుకొచ్చే భూమాత అన్న ఏదో పెడతా అన్నారు. పేరు ఏది మార్చినా కూడా దానిలో సౌలభ్యం ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఈ గవర్నమెంట్ ధరణి చేసినట్టుంది కదా, గత రికార్డును మొత్తం మీ సేవలో రాకుండా చేసింది. ప్రజలు గ్రహించాలి. గత రికార్డు మీ సేవలో ఏదంటే అది రాకుండా అయిపోయింది. మీ సేవ ఇప్పుడు ఇదే మన
ట్రాన్స్కో సిఎండి ఉన్నప్పుడు రంగారెడ్డి జాయింట్ కలెక్టర్ ఉన్నప్పుడు ప్రేమచంద్రారెడ్డి గారు కలెక్టర్ ఉన్నప్పుడు మీ సేవా సిస్టమ్ పెట్టారు. మండలంలో పోతే ప్రజలను దోసుక తింటారు తహసీల్దార్ ఆఫీస్ వాళ్ళు. అందుకోసం మీ సేవలు ఏదైతే ఉందో అప్లికేషన్ పెట్టగానే 14 రోజుల్లో రికార్డు ఆయన ఇంటికి పోస్టులు వచ్చేది. ఆ సిస్టాన్ని డిస్టర్బ్ చేశారు కదా వీళ్ళు. ఇది ఏంటంటే వ్యక్తిగతంగా తానే ప్రభుత్వం నడిచింది తప్ప ప్రజా పరిపాలన జరగనీయలే. అదొకటి. గత ఎక్కడన్నా ప్రపంచంలో దేశం మొత్తంలో కూడా రెవెన్యూ శాఖకు మంత్రి లేని పరిపాలన నడిచిందంటే కేసీఆర్ ప్రభుత్వం 5 ఏళ్ళు. అంటే రెవెన్యూ వ్యవస్థ కూడా ఇప్పుడు విఆర్ఓలు లేకపోతే విఆర్ఏలు గ్రామ స్థాయిలో చాలా కీలకం. అలాంటి వ్యవస్థ నిర్వీర్యమైంది. మీరు అసలు లేకుండా చేసిందా మొత్తం టోటల్ జీరో చేసిందంటే ఇప్పుడు రేపు ఎలక్షన్ అప్పుడు మొన్న ఎవడు తెలియడు. ఇప్పుడు ఈ ఫారాలు ఎంక్వైరీ చేయాలంటే ఎవరు చేయాలి? అన్ని డిపార్ట్మెంట్ ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్కటి. రెవెన్యూకి ఏంటంటే భయం ఉంటుంది, తప్పు చేస్తే శిక్ష పడుతుంది. అది లేకుండా లేదు కదా. ఇప్పుడు ఏదైతే ఉందో మనిషికి బాధ్యత లేకుండా పోయింది. బాధ్యత భయము దాని మీద ఒక చర్య తీసుకుందామని లేకపోతే అంటే ప్రభుత్వ యంత్రాంగ వైఫల్యంతో ఇవన్నీ తప్పిదాలు. ఎందుకంటే వీటి మూల కారణము రాజకీయ నాయకులు, పరిపాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద పర్సువేషన్ లేకుండా ఇది ఉన్నది. గతంలో ముఖ్యమంత్రులు అందరూ కూడా ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా వేరే రాష్ట్రాల్లో చీఫ్ సెక్రటరీ కానీ సెక్రటరీస్ కానీ ప్రిన్సిపల్ సెక్రటరీస్ కానీ ఏది చెప్తే దాన్ని ఫాలో అవుతారు. కానీ నువ్వు అట్లా కాదు ఇట్లా రాయని చెప్పి ఆ రోజులు పోయినాయి. ఇక్కడ మన దగ్గర ఇప్పుడు ఒకప్పుడు లల్లు ప్రసాద్ యాదవ్ ఏమైంది, జైలు చిప్పకూడదు ఏదైతే ఉందో దానా కుంభకోణం రెక్కి ఆ రకంగా ఇది ఇప్పుడు ఈడ వచ్చే వరకు వీళ్ళు కూడా అదే రకమైన కుంభకోణాలు జరిగినాయి కదా. దాన్ని ఏదంటే ప్రజలకు వీళ్ళు ఎంతసేపు మళ్ళా వస్తాం మేమే చేస్తాం అనేది 29 క్రూజర్లు కొనుక్కున్నట్టు ఆ రకంగా అన్నది ఎట్లయితే ప్రజలు టైం వచ్చినట్టు తీసి దెబ్బ కొడతారు. నువ్వు మొత్తము ఎంత నీకు వచ్చే 30% మెజార్టీలో నువ్వు గెలుస్తున్నావు. గెలిచిన పోనీ నీ బెనిఫిట్స్ ఎంతవరకు వస్తున్నాయి? 30%. మిగతా 70% అయితే నాన్ బెనిఫిషరీస్ ఉన్నారు కదా. మేము ఓడిపోయింది కూడా 2% లోపు తేడాతోనే మేము ప్రజలకు చేసామని అంటున్నారు. ఓకే, ఏదేమైనా కానీ రేవంత్ రెడ్డి పథకాలు ఎంతవరకు అందుతాయి అనేది ఒకసారి చెప్పేసి మనము. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి పథకాలు ఎంతవరకు అన్న దాని మీద ఇప్పుడు బడ్జెట్ పరిస్థితిని బట్టి అంత ఈజీ కాదు. వీళ్ళు 4 ఏళ్ళ వరకు వీళ్ళు ఆ 6 గ్యారెంటీలు పూర్తి చేస్తే మా గొప్పనే. దానికి చెయ్యాలంటే కూడా టైం పడుతుంది. ఇప్పుడు రాగానే వచ్చి మా అంటే ఇంకా 9 నెల కూడా కాలే వీళ్ళు ప్రమాణ స్వీకారం. 9th డిసెంబర్ 9 జనవరి రాలేదు. కాకపోతే రేవంత్ రెడ్డి కూడా సహకారం కావాలి, ఫండ్స్ కావాలి, అప్పులు తేవాలి. అప్పులు లేని ప్రభుత్వం నడవదు. ఎందుకంటే నవ్వుతున్న భవిష్యత్తు గత ప్రభుత్వం ఏదైతే ఉందో భూమి మీద ఏ గవర్నమెంట్ కానీ ఏ స్టేట్ గవర్నమెంట్ అయినా ఫస్ట్ సెకండ్ నాడు ఉద్యోగస్తులకు జీతాలు ఇస్తుంది. గత ప్రభుత్వంలో ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్. అందుకే కదా ఇప్పుడు సెకండ్ డేట్ ఇచ్చారు శాలరీ. అది ఎప్పటి నుంచో ఉన్నది, ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు రేవంత్ ఏంటంటే సెకండ్ డే ఇచ్చారు. ఉద్యోగుల వ్యతిరేకత అయితే ప్రభుత్వం మీద ఎఫెక్ట్ ఉంటుందని ఇచ్చినా ఇవ్వకున్నా ఇవ్వాల్సిందే అది ఖచ్చితంగా జీతాలు. ఇక్కడ ఏంటంటే ప్లానింగ్ ఫెయిల్యూర్ పోయిన గవర్నమెంట్. నీకు వచ్చే ఆదాయం ఎంత రోజు, జీతాలు ఎంత రోజు కావాలి, బెనిఫిషరీస్ ఎంత అనేది ఒక ప్లానింగ్ చేసుకొని ప్లానింగ్ డిపార్ట్మెంట్ డెసిషన్స్ సజెషన్స్ ప్రకారం పోతే ఆయన ప్రభుత్వం నడుస్తుంది. ఇక్కడ ఇప్పుడు కూడా ఇది జీతాలు ఈ రకంగా ఇస్తా, పెన్షన్ ఈ రకంగా ఇస్తా అని జనాలు ఒప్పుకోరు కదా. అందుకోసం ఇక్కడ మన రేవంత్ రెడ్డి బెనిఫిట్స్ 6 బెనిఫిట్స్ చెప్పినంత మాత్రాన్ని అమలు చేసినంత సాధ్యమైన పని కాదు. అసాధ్యమని చెప్పడానికి లేదు, సాధ్యమైన పని కాదు, అసాధ్యమని కూడా లేదు. కాకపోతే ఇక్కడ టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్ ఇక్కడ ఏదైతే ఉందో సమయము ఎక్కువ పడుతుంది. అనుకున్నంత మాత్రం లేదు. ఇక్కడ వాస్తవంగా ప్రజలు కోరుకున్న దానికంటే ముందు, ప్రజలు అడగాల్సిన దానికంటే ముందు ఏదైతే ఉందో రాజకీయ నాయకులు, అపోజిషన్ పార్టీసు రూలింగ్ గవర్నమెంట్ను ఇబ్బందులు పెట్టడానికి ప్రతిదాగాలు ఇదేంది అదేంది అని క్వశ్చన్ వేయడానికే వాళ్ళకి పనిపాటు ఉండదు కదా. ఇప్పుడు అపోజిషన్ పార్టీకి పనిపాటు ఉండదు. ఏదో అపోజిషన్కి పనిపాటు ఉన్నా లేకపోయినా ఓకే, రేవంత్ పథకాలు అయితే ప్రజలకు చేరాలనే కోరుకుందాం. చాలా విలువైన సమాచారం ఇచ్చారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.